వచ్చేస్తుంది సార్. ఓకేనా? స్టార్ట్. సో గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. గుడ్ ఈవినింగ్ రవిశేఖర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ జీనియస్ జిమ్ టాక్స్ లో భాగంగా ఈ రోజు రెండో రోజు లైవ్ ఫేస్బుక్ లైవ్ చేస్తున్నాము. ఈ రోజు మోడరేటర్ గా రవిశేఖర్ గారు, సైన్స్ టీచర్ ఫ్రమ్ మార్కాపురం. రవిశేఖర్ గారి గురించి మీకు కొంచెం ఇంట్రొడక్షన్ చెప్పాలి. రవిశేఖర్ గారు నాకు ఫేస్బుక్ అందించిన ఫ్రెండ్స్ లో మంచి ఫ్రెండ్. ఫేస్బుక్ ద్వారా నాకు పరిచయం ఆయన. సో ఫేస్బుక్ ద్వారా నేను పరిచయం అయిన తర్వాత నేను జీనియస్ జిమ్ పైన, జీనియస్ కాన్సెప్ట్ పైన నేను రాస్తున్న పోస్టులు, నేను చేస్తున్న పోస్టులు, రాస్తున్న వ్యాసాలు ఇవి చదివిన తర్వాత ఆయన నాతో ఫోన్లో ఇంటరాక్ట్ కావటము. ఆ తర్వాత 4-5 టైమ్స్ మేమిద్దరం కలిసి డిఫరెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన డిఫరెంట్ టాపిక్స్ పైన డిస్కస్ చేసుకోవడం, ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉండే సమస్యలు, బికాజ్ హీఈస్ ద టీచర్. సో వీటిపైన డిస్కస్ చేసుకోవడము, ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్, ఇవన్నీ మా ఇద్దరి మధ్య తరచూ జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ జీనియస్ జిమ్ అనే కాన్సెప్ట్ ని ఫస్ట్ నుంచి బాగా నమ్మి సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో రవిశేఖర్ గారు ఒకరు. సో ఆయనే ఫస్ట్ టైం జీనియస్ జిమ్ అనే కాన్సెప్ట్ గా సార్ దీన్ని మీరు వర్క్ షాప్ లాగా తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళ అబ్బాయితో పాటు తన క్లాస్మేట్స్ ని కూడా కొంతమంది తీసుకు ఫస్ట్ టైం జీనియస్ జిమ్ వర్క్ షాప్ ను కండక్ట్ చేయించింది రవిశేఖర్ గారు. అప్పట్లో అది 5 రోజుల ఫుల్ టైం ప్రోగ్రామ్ గా కండక్ట్ చేశాము. ఇప్పుడు ఫార్మాట్ చాలా మారిపోయింది, అలాగే చాలా డెవలప్మెంట్స్ కూడా చాలా జరిగాయి. సో ఈ రోజు రవిశేఖర్ గారు యాజ్ ఎ టీచర్ గా, సో వాళ్లకు సిస్టంలో ఎదుర్కొన్న సమస్యలు, ఆయన అబ్జర్వేషన్స్, సో దానిపైన నా రెస్పాన్సెస్, వీటితో ఈ కన్వర్జేషన్ అనేది నడుస్తుంది. ప్లీజ్ వాచ్. రవిశేఖర్ గారు, ఇట్ ఈస్. సో గుడ్ ఈవినింగ్ టు ఎవరీబడీ. సార్ విశ్వేష్ గారు, మీకు నమస్తే. నేను మీకు పరిచయం అయిన తర్వాత నాకు మీ వ్యాసాలు అయితేనేమి, మా అబ్బాయిని కోచింగ్ తీసుకోవడం అయితేనేమి, ఆ విషయాల్లో కొంతవరకు మీ కాన్సెప్ట్ అర్థమవుతూ వస్తూ ఉన్నప్పటికీ దాన్ని నేను హోలిస్టిక్ గా ఆలోచిస్తున్న క్రమంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తానికి దీన్ని అప్లై చేయాలంటే ఏ విధంగా ఉంటుందన్న కోణం నా ఆలోచనని ఇప్పుడు మీకు ముందు ప్రజెంటేషన్ చేస్తాను. మొదటగా వచ్చేసి మన భారతదేశంలో కావచ్చు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో సార్, పిల్లల యొక్క ఓరియంటేషన్ మొత్తం కూడా ఐఐటి వైపు, నీట్ వైపు ప్రయాణం జరుగుతుంది సార్. ఈ క్రమంలో ఆ విద్యా విధానంలో లక్ష్యాలని, ఇప్పుడు జరుగుతున్నటువంటి వాళ్ళ ఓరియంటేషన్ ట్రైనింగ్స్ అన్నిటిని కూడా ఈ జీనియస్ జిమ్ అనేది అది ఎలా చూస్తుంది, దాన్ని ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్స్ ని మీరు పరిశీలిస్తున్నప్పుడు ఈ జీనియస్ జిమ్ కాన్సెప్ట్ ని దానికి వాళ్ళకి ఎలా ఇన్వైబ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు సార్? ఫస్ట్ పాయింట్, యువర్ టీచర్. మీ ముందు నేను టీచింగ్ గురించి మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు, ఎందుకంటే నాకు సైకాలజీ మాత్రమే తెలుసు, టీచింగ్ గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. సో నాకున్న అవగాహన మేరకు ఏంటంటే, ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేట్, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈస్ టు బ్రింగ్ అవుట్, టు లైటన్ అప్ or to bring out, not to pour in. మన అంటే తన ఒక విద్యార్థిలో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయడం అనేది ఎడ్యుకేషన్ యొక్క సారాంశం. నాకు తెలిసిన డెఫినేషన్ అది ఎడ్యుకేషన్ కి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, విద్యార్థిలో ఉన్న టాలెంట్ కానీ, విద్యార్థిలో ఉన్న ఇంటెలిజెన్స్ కానీ దీన్ని వెలికి తీసే ప్రయత్నాలు జరగకపోగా అతనిలో ఇన్ఫర్మేషన్ ని పోర్ చేస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా. ఇన్ఫర్మేషన్ ని పక్కగా. ఇక కార్పొరేట్ సెక్టర్కి వెళ్తే వాళ్ళకు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఇన్ఫర్మేషన్ పోరింగ్ అంటే ఇన్ఫర్మేషన్ పోయి పోసే పనిలోనే ఉన్నారు తప్ప వాళ్ళకి ఆలోచించే సమయం కానీ, ఆనందించే సమయం కానీ, లైఫ్ స్కిల్స్ నేర్చుకునే సమయం కానీ, ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే సమయం కానీ ఇవేవి ఇవ్వడం లేదు. ఇవేవి ఇవ్వకుండా కేవలము చదువుకు సంబంధించిన మాత్రమే జీవితం అనే దానిలో మన సిస్టమ్ అనేది అట్లా ఎవాల్వ్ అయింది, ఎస్పెషల్లీ దీస్ 2 తెలుగు స్టేట్స్. సో ఈ నేపథ్యంలోనే అంటే వాట్ దే ఆర్ మిస్సింగ్ టు ఎక్స్ప్లోర్ దే టాలెంట్స్. దే ఆర్ మిస్సింగ్ to explore their own intelligence. What kind of intelligence I have, in which career I can be a successful person. ఇది ఎవరు చెప్పడం లేదు. And they don't know, no one is teaching the students how to think effectively, how to think like a genius and secondary పెడతాం, how to think effectively అసలు. అందుకనే there is a quotation, it is very difficult to think, that's why we judge. ఆలోచించడం చాలా కష్టం కదండి, జడ్జ్ చేస్తూ ఉంటాం. అంటే ఆల్రెడీ మనలో ఉన్న ఒక ఆలోచనకి లోబడి మనము
జడ్జ్ చేస్తాను తప్ప ఇది నిజమా అబద్ధమా అవునా కాదా అసలు ప్రాక్టికల్ అవునా కాదా ఆలోచించే శక్తి అనేది చాలా మందిలో లేదు అసలు. సో అంటే చదువుకున్న వాళ్ళలో లేదు, చదువుకున్న వాళ్ళలోనే డాక్టరేట్ ఉన్న వాళ్ళలోనే జస్ట్ దే ఆర్ లెర్నింగ్ ది ఇన్ఫర్మేషన్, దే ఆర్ గెటింగ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది బుక్స్ అండ్ దే ఆర్ రిప్రొడ్యూసింగ్ ఇట్. దే ఆర్ థింకింగ్ అనలైజింగ్ లేదండి వాళ్ళలో. లేదు అసలు. ఆ అనలైజేషన్ కానీ సింథసైజేషన్ కానీ జరగడం లేదు సిస్టంలో జరగడం లేదు. సో అంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ది సిస్టమ్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ది సిస్టమ్. సో ఐ కాంట్ చేంజ్ ది సిస్టమ్. నేను సిస్టమ్ మార్చలేను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇన్ ది గవర్నమెంట్ ఆర్ ఐఎమ్ నాట్ ఇన్ ఏ డెసిషన్ మేకింగ్ పర్సన్ గా నేను లేను కాబట్టి సిస్టమ్ మార్చలేను. కాబట్టి నేనేం చేయగలను, నా దగ్గరకు వచ్చిన పేరెంట్స్ లోను, నా దగ్గరకు వచ్చిన పిల్లల్లోనూ వాళ్ళ యొక్క ఆలోచనని మార్చవచ్చు. అట్లీస్ట్ ఐ కెన్ రీచ్ సమ్ పీపుల్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ అనే ఉద్దేశంతోనే ఈ జీనియస్ జిమ్ నేను డెవలప్ చేశాను. ఈ సంవత్సరం లక్ష్యం అయితే ఒక 10,000 మంది పేరెంట్స్ రీచ్ కావాలి, అట్లీస్ట్ ఒక 1000 మంది స్టూడెంట్స్ అయినా జీనియస్ జిమ్ లో ట్రైన్ చేయాలి 2021 అనేది లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రయాణం ఈ సంవత్సరం మొదలు పెట్టాను సార్. ఇప్పుడంటే మనకు ఈ క్వశ్చన్ లోనే మనకి పిల్లల ప్రయాణం అంతా కూడా పేరెంట్స్ ఆలోచన కూడా ఐఐటి నీట్ ఓరియంటేషన్ లోనే మెయిన్ లక్ష్యంగా వెళ్తున్న క్రమంలో ఇంటర్ లో అది మనకు ఉండాల్సింది 6th క్లాస్ ఆన్వర్డ్స్ కూడా వాళ్ళకి అందాల్సినటువంటి ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ అందకుండా ఇదే గమ్యం లక్ష్యంగా వెళ్తుంది సార్. అంటే స్కూల్ సిస్టమ్ కూడా అలా ప్రయాణిస్తున్నప్పుడు ఈ జీనియస్ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మీరు ఏ విధంగా ప్రొజెక్ట్ చేయబోతున్నారు అంటే ఇది అని చెప్పేసి? ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. నేను ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అగెన్స్ట్ గా నేను పోరాడే శక్తి నాకు లేదు. ఓకే, ఐఎమ్ యాడింగ్ సంథింగ్ టు ది సిస్టమ్. యాడింగ్ సంథింగ్ టు ది సిస్టమ్. సిస్టమ్ ఏదైతే మిస్ అవుతుందో ఆ మిస్ అయిన పార్ట్ నేను యాడ్ చేస్తున్నాను నా జీనియస్ జిమ్ ద్వారా. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాండి, ఇప్పుడు మీరు అన్నట్లు పుట్టిన వెంటనే మీకు ఐఐటి నీట్ కోచింగ్ మొదలవుతుంది. ఆల్మోస్ట్ 6th క్లాస్ మొదలైనవి. ఇక మీదట ముందు నీకు ఫస్ట్ క్లాస్ కూడా మొదలు పెడతారు. సో అంటే ఒక మనిషి యొక్క జీవితం యొక్క లక్ష్యము, ఒక పిల్లాడి జీవితం లక్ష్యము ఐఐటి సీట్ సాధించడము, నీట్ సీట్ సాధించడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఐఐటి జేఈ ఎంట్రన్స్ రాస్తే అక్కడ ఉన్న సీట్లు 20,000 సీట్లు సార్. అంతే 20 లక్షల మంది రాస్తున్నారు. దరిదాపు ఎంతమందికి సీట్లు వస్తాయి? మిగతా రాని వాళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళకి ఆల్టర్నేటివ్ కెరీర్స్ ఏంటి? ఆల్టర్నేటివ్ కెరీర్స్ పైన ఎవరికి అవగాహన ఉంది? పేరెంట్స్ కి అవగాహన ఉందా? టీచర్స్ కి అవగాహన ఉందా? లెక్చరర్స్ కి అవగాహన ఉంది? ఎవరికి అవగాహన లేదు. అందరికీ ఏంటంటే ఒకటే. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాల్సిందంటే అసలు పేరెంట్స్ అందరూ కూడా ఐఐటి జేఈ లేకుంటే నీట్ అని ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి? అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే మా పిల్లలు ఐఐటి చదివితే ఉన్నత స్థానంలో మంచి జాబ్స్ లో ఉంటారు, హైయెస్ట్ ఎర్నింగ్. 10 ఏళ్ల కింద ఇది ఉందా? ఈ ట్రెండ్ ఉందా? 10-15 ఏళ్ల కింద అసలు అట్లా ఆలోచించే వాళ్ళేం కాదు. నేను చెప్తా ఎందుకనంటే మనుషుల యొక్క ఆలోచన అనేది తన చుట్టూ ఉన్న పరిసరాలు, ఎస్పెషల్లీ తన చుట్టూ ఉన్న వ్యక్తులు, వాళ్ళతో మాట్లాడే కాన్వర్జేషన్స్, అలాగే మీడియా, సోషల్ మీడియా, వీటి ప్రభావం వల్ల వాళ్ళ యొక్క ఆలోచన మారుతుంది. మీరు నేను గమనిస్తే నేను చదువుకునేటప్పుడు ఎంసెట్ మాత్రమే తెలుసు అండి. అవునండి, నేను కూడా సేమ్ అదే. ఎంసెట్ మాత్రమే తెలుసు. ఎంసెట్ లో సీట్ సంపాదించుకుంటే చాలా గొప్ప విషయంగా, గొప్ప వ్యక్తిగా చూసేవాళ్ళు. సో అప్పట్లో అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు నేను బైపీస్ లో చేరాను. బైపీస్ లో నాకు 1679 ర్యాంక్ ఎంతో వచ్చింది. ఎంసెట్ లో 1679 ర్యాంక్ వచ్చింది. కానీ ఆ రోజుల్లో 1679 ర్యాంక్ కి ఎంబీబీఎస్ రాదు. మేము కూడా నెల్లూరులో చేసాం సార్. అప్పుడు ఎంసెట్ కోచింగ్ నెల్లూరు జరిగింది. రాదు కాబట్టి నేను వదిలేసి దాన్ని వచ్చి సైకాలజీలో జాయిన్ అయ్యాను. ఓకే, అప్పుడంటే మీడియాలో కానివ్వండి, ఇంకో దాంట్లో కూడా ఇప్పుడు ఎంసెట్ గురించి మాత్రమే ప్రత్యేకంగా కథనాలు కానివ్వండి, వార్తలు కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ అన్ని వచ్చేవి కాబట్టి పేరెంట్స్ కూడా ఎంసెట్ గురించి మాత్రమే ఆలోచించేవాళ్ళు. అప్పుడు ఐఐటి ఉంది కానీ తెలిసేది కాదు, ఎవరికి తెలిసేది కాదు, ఆలోచించే శక్తి లేదు. ఎందుకంటే అక్కడ తెలియదు, వాళ్ళకు అవేర్నెస్ లేదు. ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగి కాంపిటీషన్ తగ్గిందో అప్పుడు ఎంసెట్ యొక్క కాంపిటీషన్ తగ్గగానే అప్పుడు ఈ కార్పొరేట్ కాలేజీలు ఎంసెట్ నుంచి జేఈకి షిఫ్ట్ అయ్యాయి. అప్పటి నుంచి మళ్ళా పేరెంట్స్ యొక్క ఆలోచన జేఈ నీట్ అడ్వాన్స్ లెవెల్ కలిగింది, మొదలైంది. ఓకేనా? తర్వాత అలాగే
జేఈ మా వాడికి జేఈ నీటు వద్దు అనుకుంటే వెంటనే వచ్చే ఆలోచన ఏంటి? సిఏ. ఎందుకు? ఈ సిఏ ఇన్స్టిట్యూషన్లు విజయవాడ నుంచి మొదలు పెట్టుకుని హైదరాబాద్ వరకు రకరకాల సిఏ ఇన్స్టిట్యూషన్లు కార్పొరేషన్ అయిపోయాయి. ఆ కార్పొరేషన్ లో వాటికి సంబంధించిన యాడ్స్ మనకు రోజు పేపర్లో కనిపిస్తుంటాయి ఆ సీజన్ లో. సో కాబట్టి మనకు సిఏ ఇంకొక ఆల్టర్నేటివ్ గా కనిపిస్తుంది. రైట్. ఇంకొక ఆల్టర్నేటివ్ ఏం కనిపిస్తుంది? సివిల్స్. ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయినా సార్, ఐఏఎస్ డిగ్రీ కాలేజ్ ఇప్పుడు అవి కూడా కార్పొరేషన్ అయిపోయినాయి. సివిల్స్ కోచింగ్ కూడా డిగ్రీతో పాటు మీ పిల్లలకి సివిల్స్ కోచింగ్ ఇస్తాము, డిగ్రీతో పాటు సివిల్స్ కోచింగ్ ఇస్తాము, కాబట్టి మా కాలేజ్ ఇప్పించండి సంవత్సరానికి ఎంత. అంటే ఏంటి? పేరెంట్స్ యొక్క ఆలోచనలు మొత్తం కూడా తనకు పేపర్ చదవగానే లేకుంటే టీవీ చూడగానే కనపడే అడ్వర్టైజ్మెంట్లు బేస్డ్ చేసుకునే ఆలోచన నడుస్తుంది తప్ప అంతకు ఒక్క ఇంచి కూడా పక్కకు పోవడం లేదు. ఎవరో ఒకరో ఇద్దరో బాగా చదువుకున్న వాళ్ళు, అవేర్నెస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆల్టర్నేటివ్ కెరీర్స్ ఏమున్నాయి, ఇందులో మన పిల్లలకి ఎంత వరకు వస్తుంది, అసలు కెరీర్ లో మన పిల్లలు ఏ కెరీర్ లో అయితే రాణించగలరు, వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ ఉంది, ఇవన్నీ సైంటిఫిక్ గా ఎవాల్యుయేట్ చేయించుకుని పిల్లల్ని కోర్సులు చేపిస్తున్నారే కానీ మిగతా వాళ్ళది కూడా ఫ్యాన్సీ అండ్ ఫ్యాబ్స్ వీటి మీద ఆధారపడే, అంటే పక్కింటి పిల్లోడు చేరాడు, ఎదురింటి పిల్లోడు చేరారు, అడ్వర్టైజ్మెంట్ వచ్చింది బాగా వస్తుంది, కంప్యూటర్ జాబ్ వస్తుంది అని ఉద్దేశంతోనే పిల్లల్ని ఇంజనీరింగ్ మెడిసిన్ లో పంపిస్తున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఇంజనీరింగ్ లో చేరిన వాళ్ళు అందరికీ కూడా లక్షల రూపాయల జాబ్స్ రావట్లేదండి. ఓన్లీ 1%, 2% మాత్రం వస్తున్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా పాపం అమీర్పేటలో 10,000 రూపీస్ కి 15,000 రూపీస్ కి పనిచేసే ఇంజనీర్లు కొన్ని వేల మంది ఉన్నారండి. కొన్ని వేల మంది ఉన్నారు. ఓకేనా? 2 ఎంబీబీఎస్ చేసి ఇప్పుడు ఎలాంటి వాల్యూ లేదు. ఎండి చేయాలి, పీజీ చేయాలి, ఖచ్చితంగా పీజీ చేయాల్సిందే. తక్కువ సీట్లు ఉంటాయి, చాలా తక్కువ సీట్లు ఉంటాయి. సో ఎంబీబీఎస్ చేసినా కానీ వాల్యూ లేని పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? ఈ కార్పొరేషన్ యొక్క దీని ప్రభావంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక హై రేంజ్ వాళ్ళనే హైర్ చేసుకోవాలనే దీనివల్ల ఇటు కూడా, కానీ మనం మాత్రం వాటి వెంటే పరిగెడుతున్నాం. నిజానికి మనకు ఎక్కువ డబ్బు సంపాదించున్న వ్యక్తులు వీళ్ళు మాత్రం కాదండి. ఎక్కువ తక్కువ మంది, మిగతా చాలా కెరీర్స్ ఉన్నాయి. ఫ్యాషన్ డిజైన్ ఉంది, ఓకే, ఫ్యాషన్ డిజైన్, లా ఉంది, చాలా వందల కెరీర్స్ ఉన్నాయండి మన చుట్టుపక్కల, కానీ వాటి గురించి అవేర్నెస్ లేదు. సో జీనియస్ జిమ్ లో భాగంగా ఈ కెరీర్ గైడెన్స్ కూడా ఉంటుందండి. జీనియస్ జిమ్ లో వాళ్ళు 10th క్లాస్ పిల్లలు ఒకసారి మన దగ్గర జాయిన్ అనుకోండి, వెంటనే వాళ్లకు మల్టిపుల్ డిజిటల్ అసెస్మెంట్ జరుగుతుంది. దాంతో పాటు కెరీర్ అసెస్మెంట్ జరిగి వాళ్ళ కెరీర్ ఇంట్రెస్ట్ ఇన్వెంటరీ అసెస్ చేసి దాని ప్రకారము, బాబు నీ ఇంటెలిజెన్స్ కి నీకు ఈ కెరీర్ లో అయితే నీకు బాగుంటుంది, ఈ రంగంలో అయితే నువ్వు న్యాచురల్ టాలెంట్ నీకు ఉంది కాబట్టి ఈ రంగంలో సులువుగా రాణించగలవు, పిల్లల్లో ఉన్న టాలెంట్ మనము ఫైండ్ అవుట్ చేస్తాం అని కనుక వాళ్ళకి ఆ గైడెన్స్ మనం ఇస్తామండి. ఇప్పుడు ఓకే సార్, ఇండియన్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ లెవెల్లో టోటల్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే అనుకుంటున్నామో, అమెరికా కావచ్చు, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, చైనా, అంటే కొన్ని వాటిల్లో ఫిన్లాండ్ వచ్చేసి నంబర్ 1 సిస్టమ్ గా ఉంటాము. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక ఫిలాసఫీ ఉంటుంది సార్. ఆ ఫిలాసఫీని కొన్ని దేశాలు బాగా అద్భుతంగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్న క్రమంలో వాళ్ళ యొక్క విద్యా విధానంలోని ఫిలాసఫీ మీ యొక్క జీనియస్ జిమ్ కాన్సెప్ట్స్ సంబంధించి ఏమైనా కొరలేషన్ మీరు స్టడీ చేసి వాటిని మీరు టేకప్ చేశారా వాటిని ఏమన్నా? సో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నేను చాలా తక్కువగానే అధ్యయనం చేశానండి. అంటే ఫిన్లాండ్ అయితే అధ్యయనం చేశాను, ఫిన్లాండ్ చదివాను, హంగరీ చదివాను. ఎందుకంటే హంగరీలో ఈ లాజ్లో పోల్ గారి ప్రభావంతో, లాజ్లో పోల్ గారు చేసిన జీనియస్ ఎక్స్పెరిమెంట్ ప్రభావం వల్ల హంగరీ గవర్నమెంట్ కొంచెం మేల్కొని వాళ్ళు జీనియస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకదాన్ని స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే చిన్న వయసులోనే పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో గుర్తించి ఆ టాలెంట్ నర్చర్ చేసే ఒక కార్యక్రమం అనేది హంగరీ గవర్నమెంట్ చేపట్టింది. అంటే స్పెషల్ ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తుంది అన్నమాట. సో అది నేను కొంచెం ఎక్కువగా ఫాలో అయ్యాను. ది సేమ్ టైం ఫిన్లాండ్ లో మనం గమనిస్తే, ఫిన్లాండ్ బాగా అందరూ ఆదర్శంగా తీసుకుంటున్నారు, అందరూ ఆదర్శం అంటున్నారు. అక్కడ పిల్లల మీద స్ట్రెస్ తక్కువ, సో క్లాస్ అవర్స్ తక్కువ, ఎడ్యుకేషన్ క్లాస్ చేసే అవర్స్ తక్కువ, స్ట్రెస్ తక్కువ, సో హోంవర్క్ లేదు, ఈవెన్ చాలా చాలా లక్షణాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి అక్కడ పిల్లలకు నెంబర్ 1 ఇన్ ది ఆల్ ఓవర్ ది గ్లోబ్ గా అది నిలిచింది. కానీ మన దగ్గర జరుగుతుంది ఏంటి? మనం సింపుల్ గా, మనం లాజికల్ గా మాట్లాడుకుంటే అండి, మన పిల్లలు 6 గంటలకు నిద్ర లేస్తే
హై స్కూల్కి వెళ్ళే పిల్లవాడు, నేను ఎందుకంటే మా పిల్లడు కూడా మన వరకు 6 గంటలకి స్కూల్కి వెళ్ళినాడు కదా, 6 గంటలు నిద్ర లేవాలి, 7:30కి క్యాబ్ అందుకోవాలి. అంటే ఈ 6 నుంచి 7:30 లోపు స్నానము అన్ని అయిపోకుండా బ్రేక్ఫాస్ట్ చేసుకొని 7:30కి క్యాబ్ అందుకోవాలి. 7:30 నుంచి 8:30 క్యాబ్, అంటే సిటీలో అయితే కనీసం అరగంట 40 నిమిషాలు ఈజీగా పడుతుంది. 8:30 స్కూల్ స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి 3:30 వరకు స్కూల్. ఇంటికి వచ్చేసరికి 4:30, ఫ్రెష్ అప్ అయ్యేసరికి స్నాక్స్ అవి తినేసరికి 5:30. 5:30 నుంచి మహా అయితే ఒక గంట బయటకు వెళ్ళి ఆడుకునే అవకాశం ఉంది 6:30 వరకు. మళ్ళీ 6:30 నుంచి హోంవర్క్, ట్యూషన్, సంథింగ్ ట్యూషన్ లేకుంటే హోంవర్క్ చేసుకుని 6:30 to 8:30. 8:30కి రావడం, తినడం, పడుకోవడం కదా. ఎక్కడ పిల్లల యొక్క మానసిక వికాసం ఎక్కడ జరుగుతుంది? అసలు వాళ్లకు తను నేర్చుకున్న దానిపైన ఒక ఎక్స్పెరిమెంట్ చేసే ఒక సమయం కానివ్వండి, లేకపోతే ఆలోచించే సమయం కానివ్వండి, కాన్సెప్చువలైజేషన్ అనలైజ్ చేసే సమయం కానివ్వండి, ఎక్కడ ఉంది వాళ్ళకు? సమయమే మనకు ఇవ్వకపోతే ఇంకా స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. సమయమే మనకి ఇవ్వకపోతే స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మీరన్న పాయింట్ లోనే సార్, ఇప్పుడు మామూలుగా ఎవరైతే ర్యాంక్స్ బేస్, గ్రేడ్స్ బేస్ అంటే మనము డివైడ్ చేస్తున్నాము పిల్లల్ని, ఆ హైయెస్ట్ టాప్ 10 లో ఉన్న పిల్లలకే మీరు ఇందాక అన్నట్టుగా మంచి సాలరీస్, మంచి జీతాలు వస్తున్నాయి కదా. మరి సిస్టమ్ అంతా దాని మీదనే ఫోకస్ చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఈ 90% పిల్లల యొక్క వ్యూస్ ను, వాళ్ళ లక్ష్యాలని మీ జీనియస్ కాన్సెప్ట్ ఏమైనా అడ్రస్ చేస్తుందా? నేను చెప్పేది అదేనండి. నా జీనియస్ జిమ్ కి సరైన స్టూడెంట్ ఎవరు అంటే, వీడు పనికిరాడు అని పేరెంట్స్, టీచర్స్ ముద్ర వేసిన వాళ్ళు నా దగ్గర చేర్పించండి. గ్రేట్ థింకింగ్ సార్ అది. వీడు పనికిరాడు, వీడికి చదువు రాదు, ఇందులో పనికిరాడు అనుకునే వాళ్ళు నా దగ్గర చేర్పించండి. వాళ్ళకి ఆ మాత్రం మీరు ధైర్యం ఇస్తే జంప్. బికాస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ పొటెన్షియల్ జీనియస్. ప్రతి ఒక్క స్టూడెంట్ లో కూడా టాలెంట్ ఖచ్చితంగా ఉంది. కాకపోతే దాన్ని వెలికి తీసే మార్గాలు అనేవి పేరెంట్స్ కి, టీచర్స్ కి తెలియక వాళ్ళ మీద ముద్రేస్తున్నాయి. There is a quotation by Einstein. If you ask the frog to climb a tree, it can't. కప్ప ఎక్కుతుందా చెట్టు? ఎక్కలేదు కాబట్టి కప్ప మీద మనం అలాగే ఆస్క్ ఎలిఫెంట్ టు క్లైంబ్ ఏ ట్రీ, అప్పుడు దానికి డిగ్రేడ్ ఇస్తున్నాం. దాంట్లో వాళ్ళకి ఏం చేస్తాము? చెట్టు ఎక్కట్లేదు కాబట్టి డిగ్రేడ్, పనికిరాదు. ఈ ఏనుగు ఎందుకు పనికిరాదు? నిజానికి అది కాదు కావాల్సింది. ఆ ఏనుగు ఎందుకు పనికి వస్తుంది? ఏనుగు చెట్టు ఎక్కలేదు, కోతి చెట్టు ఎక్కుతుంది. ఏనుగు పెద్ద పెద్ద వస్తువులు కదిలిస్తుంది, దూరం తీసుకెళ్ళబోతుంది. దేన్ని ఏ పనికి వాడాలో దాన్ని ఆ పనికే వాడాలి కదా. అలాగే ఏ స్టూడెంట్ లో ఎలాంటి ఇంటెలిజెన్స్ ఉందో, ఏ స్టూడెంట్ లో ఎలాంటి టాలెంట్ ఉందో గుర్తించి వాళ్ళని దానికి ఉపయోగిస్తే అప్పుడు వాళ్ళు ఆ రంగంలో రాణించుకుంటారు. ఉదాహరణకు ఇప్పుడు నేనే చెప్తాను, మనం చూస్తున్న వాళ్ళల్లో ఇప్పుడు స్వప్న పేరి అని ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ ఉన్నారు. ఓకే, సో నాకు తెలిసి తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు కొంతకాలం పాటు, ఇంజనీరింగ్ అయిన తర్వాత. కానీ ఇప్పుడు కేవలం తను బుక్ రీడింగ్ మాత్రం చేసి బుక్ రివ్యూస్ రాస్తూ ఉంటారు. కెరీర్ తన కెరీర్ అది, తన కెరీర్ బుక్ రీడింగ్ అండ్ బుక్ రివ్యూస్. ఓకే, మరి ఈ విషయాన్ని హై స్కూల్లో గుర్తించుంటే? మేము ఇప్పుడు చేస్తున్నాం సార్ స్కూళ్ళల్లో, మా స్కూల్లో పిల్లలతో బుక్స్ చదివించి రివ్యూస్ రాపిస్తున్నాం ఇప్పటి నుంచే. ఎంతమంది చేస్తున్నారు? ఎన్ని స్కూల్లో జరుగుతుంది? గవర్నమెంట్ టేకప్ చేస్తుంది ప్రోగ్రామ్ వీల్ ఆఫ్ రీడింగ్ అని. కరెక్టే, రీడింగ్ ఒకటి గురించి మాట్లాడట్లా. ఇప్పుడు తనకు లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ బాగా ఉంది, అమ్మాయికి లింగ్విస్టిక్ బాగా ఉంది కాబట్టి ఆ రీడింగ్ హ్యాబిట్ కానివ్వండి, రైటింగ్ రివ్యూస్ రైటింగ్ హ్యాబిట్ కానీ తనకు వచ్చింది, కెరీర్ లాగా తీసుకుంది. ఓకే, మరి ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి రీడింగ్ చేయడం ఏంటి, బుక్ రివ్యూస్ రాయడం ఏంటి కదా? ఇంజనీరింగ్ కదా చేయాల్సింది. మీరు గమనిస్తే కొంతమంది డాక్టర్ రియాల్టర్ గా మారుతారు. చాలా మంది డాక్టర్లు ప్రొఫెషన్ వదిలేసి రియల్ ఎస్టేట్ చేస్తా ఉంటారు. డబ్బును ఇన్వెస్ట్ చేస్తుంటారు, ప్లస్ కొంతమంది లైవ్ లో ఉంటారు. అసలు ఫుల్ టైం వదిలేసి ఫుల్ టైం రియల్టర్ గా రియల్ ఎస్టేట్ చేసి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కావాల్సింది ఏంటి? ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే నలుగురితో మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించే ఇంటెలిజెన్స్ కదా. సో ఆ ఇంటెలిజెన్స్ ని ఫస్ట్ గుర్తిస్తే, చిన్నప్పుడే గుర్తిస్తే, ఆ రంగాల్లోకి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆ రంగాల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. అలా కాకుండా వాళ్ళు బలవంతంగా మనం వాళ్ళకి ఇష్టం లేని రంగంలో పంపించినా గానీ అది
అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లోపల సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళ జీవితం పైన, వాళ్ళు చేసే పని పైన సాటిస్ఫాక్షన్ ఉండదు, లోపల కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఎంజాయ్ చేయలేరు చేసే పని, అందువల్లనే కెరీర్ షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. కెరీర్ మానేసుకొని ఇప్పుడు కొంతమంది చూడండి ఇంజనీరింగ్ మానేసి వచ్చి వ్యవసాయం చేస్తూ ఉంటారు. జరుగుతుంది, కరోనా టైం మొత్తం జరుగుతుంది సార్ చాలా మంది. ఎందుకు అంటే వాళ్లకు న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా ఉంది, ప్రకృతి మమేకమయ్యే ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇన్నేట్ గా ఉంది. దాన్ని ఎవరు గుర్తించలే, కానీ ఆ గుర్తించకపోయినా అది ఊరుకొనివ్వదు, అది ఖచ్చితంగా లోపల నుంచి తలుపు తడతా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనము క్వశ్చన్ ఫస్ట్ కి వెళ్దాం సార్. ఇప్పుడు ఐఐటి సాధించిన వాళ్ళు, నీట్ సాధించిన వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ లో వెళ్తున్న క్రమంలో ఆ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ నేర్పించి, అంటే మనం హైయెస్ట్ కెరీర్ అనుకుంటున్నాం కదా ఐఐటి అండ్ నీట్ అని చెప్పేసి, ఆ ఇన్స్టిట్యూట్స్ ఎటువంటి స్కిల్స్ వాళ్ళకి నేర్పించి బయటికి పంపిస్తున్నాయి, అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది దాన్ని అనలైజ్ చేసిన వ్యక్తులుగా మీరు జీనియస్ స్కిల్స్ ని వాడు ఇంబైబ్ చేసుకుంటే, అంటే ఐఐటి ఓరియంటేషన్ కావచ్చు, అంటే జీనియస్ స్కిల్ ఇంబైబ్ చేసుకున్నటువంటి ఐఐటి స్టూడెంట్ ఏ రకంగా వాడు కెరీర్ ని బిల్డప్ చేసుకుంటాడు? ఫస్ట్ కావాల్సింది ఐఐటి కానివ్వండి, జేఈ నీట్ కానివ్వండి, నీట్ కంటే కొంచెము ఎక్కువగా గుర్తు పెట్టుకునే అంశాలపై ఆధారపడి ఉంటుంది నీట్ ఎగ్జామ్. కానీ ఐఐటి జేఈ సంబంధించి నేను ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి మా అబ్బాయితోని, క్రిటికల్ థింకింగ్ కావాలి, లాజికల్ థింకింగ్ కావాలి, ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవి వాళ్లకు ఆ సబ్జెక్ట్ ఇచ్చి వాటిని అలా చేయడం చెప్తున్నారే తప్ప ఈ స్కిల్స్ నేర్పించడం లేదు. వీటిని ఒక స్కిల్ గా వాళ్ళకి ఆ టైం లేదు. క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా మనం ఆలోచించవచ్చు, ఒక విషయాన్ని, ఒకే అంశాన్ని ఎన్ని రకాలుగా మనం ఆలోచించవచ్చు, ఎన్ని రకాలుగా మనం విశ్లేషించవచ్చు, ఒక ప్రాబ్లమ్ ని ఎన్ని రకాలుగా మనం సాల్వ్ చేయొచ్చు, ఓకే, ఎంత క్రియేటివ్ గా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇది ఎక్కడ ఎవరు చెప్పరు, ఒక మెథడ్ చెప్తారు, ఈ మెథడ్ ఫాలో అవ్వంటారు అంతే. ఒక సబ్జెక్ట్ లో మ్యాథమెటిక్స్ ఎక్కువగా ఈ మెథడ్, ఇగో ఈ ఈక్వేషన్ ఉంది, ఈ ఈక్వేషన్ ఫాలో అయితే నీకు, ఈ ఫార్ములా ఫాలో అయితే నీకు ఆన్సర్ వస్తుంది తప్ప, ఈ ఫార్ములా అసలు ఎవరు ఫస్ట్ డిరైవ్ చేశారు, ఎలా డిరైవ్ చేశారు, దాని వెనకున్న సైకలాజికల్ గేమ్ ఏంటి అనేది ఎవరు చెప్పరండి, ఎవరు చెప్పరు. అది బిట్స్ సాల్వ్ చేసే వరకే ఉంటుంది వాళ్ళదంతా కూడా, అంతే. వాళ్ళకి ఆ సాల్వ్ చేసే వరకు ఉంటుంది, కానీ దాన్ని మళ్ళా తీసుకొచ్చి వేరే రంగంలో అప్లై చేసే శక్తి వాళ్ళకు ఉండదు. ఎందుకు, వాళ్ళకి ఎవరు నేర్పించలేదు కాబట్టి. Whereas in genius gym we will make the child, we will make the student to learn all kind of cognitive skills, creative thinking, critical thinking. Sir, live కట్ అవుతుంది చూడండి, మీ పిక్చర్ నాది ఓకే కదా? లైవ్ కట్ అవుతుందా లేదంటే బానే వస్తుంది? ఐ థింక్ బానే వస్తుంది. హలో సార్, బానే వస్తుంది సార్. ఇప్పుడు మీ పిక్చర్ స్ట్రక్ అవుతుంది ఎందుకు మరి? నాకు అప్పుడప్పుడు నా పిక్చర్ స్ట్రక్ అవుతుందా? ఏం లేదు, నాకైతే ఇక్కడేం కావడం లేదు, ప్లస్ ఫేస్బుక్ లో కూడా ఏం కావడం లేదు. ఇట్స్ ఓకే, ఫేస్బుక్ లో కూడా బానే వస్తుంది, బానే వస్తుంది. ఇట్స్ ఓకే సార్. సో మనం జీనియస్ జిమ్ లో దీనికి సంబంధించిన ఇది ఖచ్చితంగా మనం వీటన్నిటిని డీల్ చేస్తాం. బానే వస్తుంది సార్. మీ పిక్చర్ స్ట్రక్ అవుతుంది ఎందుకు మరి? నాకు అప్పుడప్పుడు నా పిక్చర్ స్ట్రక్ అవుతుందా? రిపీట్ అవుతుంది వాయిస్, రికార్డ్ అయ్యి రిపీట్ అవుతుంది సార్. ప్లస్ ఫేస్బుక్ లో కూడా ఏం కావడం. ఆ రికార్డ్ ఆపేసేయండి సార్, అది రికార్డ్ అయింది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి. ఇట్స్ ఓకే సార్. సో మనం జీనియస్ జిమ్ లో దీనికి సంబంధించిన ఇది ఖచ్చితంగా మనం, మీరు ఇందాక చేసిన అన్న రికార్డ్ వాయిస్ మళ్ళీ రిపీట్ అవుతుంది సార్. ఒక్క నిమిషం ఆగండి. రైట్, ఓకే, ఆపేసానండి. అదే నేను చెక్ చేసే క్రమంలో భాగంగా అది పెద్ద అయ్యేసరికి అది వాయిస్ అక్కడ. ఓకే, రైట్ సార్, చెప్పండి, మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనము అదే ఐఐటి అయినా కావచ్చు, నీట్ అయినా కావచ్చు, ఆ పిల్లలు మనకు హైయెస్ట్ కెరీర్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమవుతుందంటే విదేశాలకు ఎంఎస్ గా వెళ్ళిపోవడం, అక్కడ వెళ్ళినా కూడా సాఫ్ట్వేర్ కెరీర్స్ ఎన్నుకోవడం, ఈ లక్ష్యాల వైపు ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళకి నిజంగా ఐఐటీస్ వాళ్ళని ఏ విధంగా తయారు చేస్తున్నదంటే నాకు సందేహం వస్తుంది సార్. అంటే ఐఐటి మీన్స్ మోస్ట్ క్రియేటివ్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పేసి మనకు ఆల్ ఓవర్ ద వరల్డ్ నేమ్ ఉంది. ఇప్పుడు మరి ఆ క్రియేటివ్నెస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కంపెనీస్ లాగా ఏ కంపెనీస్ పెట్టాలి, ఏ ఆలోచన తీరులో ఉండాలని చూస్తే మాత్రం అంతా సాఫ్ట్వేర్, యుఎస్, ఎంటెక్ చేసుకోవడం, అక్కడ టెక్నాలజికల్ వాటిల్లో ఇంబైబ్ కావడం జరిగిపోతుంది. అంటే ఆ ఇన్స్టిట్యూట్ మెథడాలజీ, ఆ ఫిలాసఫీ ఏదో మారిందేమో అన్న ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది సార్. ఒకప్పుడు పూర్వపు ఐఐటియన్స్ ఇలా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళంతా ఇన్నోవేటివ్ గా, ఇన్వెంటర్స్ గా ఉండేవాళ్ళు.
దీన్ని జీనియస్ జిమ్ ఎలా చూస్తుంది సార్? ఈ లోపాన్ని సవరించడానికి మీరేమన్నా సలహా ఇవ్వగలరా? రైట్. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక జీనియస్ జిమ్ లో జీనియస్ యొక్క డెఫినేషన్ నేను మార్చేశాను. అకార్డింగ్ టు సైకాలజీ అయితే ఎవరైతే 140+ IQ ఉన్న వాళ్ళందరూ జీనియస్లు అండి. 140+ IQ ఉంటే వాళ్ళు జీనియస్లుగా కన్సిడర్ చేస్తారు. రైట్. అకార్డింగ్ టు డిక్షనరీ అయితే ఒక రంగంలో విపరీతమైన టాలెంట్ ఉన్న వాళ్ళని జీనియస్ గా కన్సిడర్ చేస్తారు. ఏదైనా రంగంలో విపరీతమైన టాలెంట్ ఉన్న వాళ్ళని జీనియస్ కన్సిడర్ చేస్తారు. జీనియస్ జిమ్ లో నేను ఏమంటానంటే జీనియస్ అనే వాడిని when I am going through all the definitions of the genius which definitions వివిధ రకాల సైంటిస్టులు ఇచ్చిన డెఫినేషన్స్, అలాగే డిఫరెంట్ డిక్షనరీలో కొద్దిగా వాయిస్ కొద్దిగా ఎక్కువ రైజ్ చేయండి సార్. రైజ్ చేయాలా? ఓకే. ఈ డెఫినేషన్స్ ఇవి చూసిన తర్వాత అసలు జీనియస్ యొక్క డెఫినేషనే తప్పని నాకు అనిపించింది. టెక్స్ట్ బుక్ లో ఉన్న జీనియస్ యొక్క డెఫినేషనే తప్పు. ఎందుకు అని అంటే జీనియస్ అనే వ్యక్తి ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, తన లోపల తన చుట్టూ సమాజంలో తన చుట్టూ ఉన్న బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసుకుని ముందుకు వెళ్ళగలగాలి. సైకలాజికల్, సోషియలాజికల్ బ్యారియర్స్ ని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళగలగాలి. ఒకటి. రెండు, సో he has to contribute something to the mankind. కంట్రిబ్యూషన్ ఉండాలి. ఇప్పుడు నేనున్నానండి, నేను ఈ రోజు ఈ జీనియస్ జిమ్ గురించి మాట్లాడుతున్నాను అంటే నాకు ఫస్ట్ ఆల్ఫాబెట్ నేర్పించిన నా టీచర్ దగ్గర నుంచి, ఓకే, నాకు జీనియస్ అనే కాన్సెప్ట్ పైన ప్యాషన్ క్రియేట్ చేసిన టోనీ బూజాన్ వరకు, నాకు జీనియస్ అనే కాన్సెప్ట్ పైన విపరీతమైన అవగాహన కల్పించిన రాబర్ట్ గిల్స్ కానివ్వండి, హోవార్డ్ గార్డ్నర్ కానివ్వండి, లేకుంటే ఎడ్వర్డ్ డిబోనో కానివ్వండి, వీళ్ళందరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఉంది. వీళ్ళందరూ బుక్స్ చదివి వీళ్ళ భుజాల పై నుండి నేను మాట్లాడుతున్నా. వీఆర్ స్టాండింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ది జైంట్స్. వాళ్ళ భుజాల పై నుండి మనం మాట్లాడుతున్నాం, ఉంచుని మనం మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళు ఆల్రెడీ కొంత కంట్రిబ్యూట్ చేశారు. సో వాట్ ఈస్ మై కంట్రిబ్యూషన్? అంటే అది కంట్రిబ్యూషన్ ప్రపంచం మొత్తానికి చేస్తే వీ కెన్ కన్సిడర్ ఇమ్ జీనియస్ అండి, అక్రాస్ ది గ్లోబ్ చేస్తే. లేదు, కనీసం నీ దేశానికి నువ్వే కంట్రిబ్యూట్ చేశావు? లేదు. నీ రాష్ట్రానికి నువ్వేం కంట్రిబ్యూట్ చేశావు? లేదు. నీ ప్రాంతానికి నువ్వేం కంట్రిబ్యూట్ చేశావు? ఏది? వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్ టు ది సొసైటీ? మొత్తం అంతా తీసుకోవడం జరిగిపోతుంది కానీ ఇవ్వడం అనేది లేదు. ఇవ్వడం లేదు కదా. ఇప్పుడు మనము మనం చదువు అంతా కూడా మనం నేర్చుకున్నదే కదండి. అంతా మనం క్రియేట్ చేయలేదు కదా. మనం నేర్చుకున్నాం అంటే మనం సొసైటీ నుంచి మనము నేర్చుకున్నాం, సొసైటీ నుంచే మనం సంపాదిస్తున్నాం. అంతే కదా. డబ్బు మనం క్రియేట్ చేయట్లా, మనం వీఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ ది, వీఆర్ మేకింగ్ మనీ ఫ్రమ్ ది సొసైటీ. సో వాట్ ఈస్ అవర్ కంట్రిబ్యూషన్ టు ది సొసైటీ? దిస్ ఈస్ ద మైండ్ సెట్ వీ క్రియేట్ ఇన్ జీనియస్ జిమ్. విల్ మేక్ ది స్టూడెంట్ టు థింక్ ఇన్ దిస్ మోడ్. వాట్ ఈస్ మై కంట్రిబ్యూషన్? నేనైతే సైకాలజీ ఫీల్డ్, నాకు సైకాలజీ అంటే ఇష్టం. ఓకే, నేను సైకాలజీ చాలా బుక్స్ చదివాను, చాలా మంది సిద్ధాంతం చదివాను. నా కంట్రిబ్యూషన్ ఏంటి సైకాలజీకి? నేను ఏమైనా కంట్రిబ్యూట్ చేయగలిగానా? ఒక పుస్తకం రాశానా? ఒక సిద్ధాంతం పెట్టానా? అని ఆ ఒక్క ఆలోచనతోనే ఇన్ని సంవత్సరాలుగా దీని మీద కూర్చున్నానండి. వాట్ ఈస్ మై కంట్రిబ్యూషన్? ఐ షుడ్ హ్యావ్ మై కంట్రిబ్యూషన్ ఇన్ దిస్ ఫీల్డ్. సార్, స్పెసిఫిక్ క్వశ్చన్ ఇక్కడ మీరు నా పాయింట్కి, ఇప్పుడు ఇంతవరకు కూడా నేను కూడా మా పిల్లవాడికి ఇచ్చాను, నేను కూడా కొద్దిగా ఓవరాల్ గా మీ అన్ని వ్యాస అవుతున్నప్పటికీ కూడా అసలు ఆ ట్రైనింగ్ లో, ఆ కోచింగ్ లో, ఆ శిక్షణలో మీరు ఇచ్చే స్పెసిఫిక్ స్కిల్స్ ఏం నేర్పిస్తున్నారు? స్పెసిఫిక్ టాపిక్స్ ఏంటి? ఏమైనా బ్రీఫ్ గా చెప్పగలరా? ఓకే, ఒకటండి, ఫస్ట్ పాయింట్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ as I read so many books and so many observed so many theories about the things, అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైందంటే మనం ఏం చేయాలన్నా కానివ్వండి, మూలం మన ఆలోచనలో ఉంటుంది. సో ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ జీనియస్ జిమ్, ద ఫస్ట్ మాడ్యూల్ ఆఫ్ జీనియస్ జిమ్, ఫస్ట్ ఫేజ్ మొత్తం కూడా ఆలోచన పుట్టుక, ఆలోచనల రకాలు, ఆలోచనలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆలోచనలు ఎలా ఎఫెక్టివ్ గా ఆలోచించాలి, క్రియేటివ్ గా ఆలోచించాలి, క్రిటికల్ గా ఆలోచించాలి, థింకింగ్ సంబంధించింది ఫస్ట్ మాడ్యూల్లో ఉంటుందండి. థింకింగ్ ప్రాసెస్ మీద మొత్తం థింకింగ్ ప్రాసెస్ హౌ టు దీని మీద సంబంధించిన ఫస్ట్ మాడ్యూల్లో ఉంటుంది. ఓకే, సెకండ్ మాడ్యూల్లో లెర్నింగ్, యాక్సిలరేటెడ్ లెర్నింగ్ ఉంటుంది. యాక్సిలరేటెడ్ లెర్నింగ్ అంటే ఏ జీనియస్ ఎప్పుడు జీనియస్ అవుతారు? మీరు ఒక సబ్జెక్ట్ లో పూర్తి స్థాయిలో పట్టున్నప్పుడు దాని మీద మీరు ఆలోచించగలుగుతారు. మళ్ళా
సబ్జెక్ట్ నేర్చుకోకుండా మనం ఆలోచించలేంగా. ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకోలేకపోతే మనం ఏం ఆలోచిస్తాం దాని గురించి ఆలోచించలేం కదా. మనం సబ్జెక్ట్ లో రకరకాల థియరీస్ చదివినప్పుడు వాటిలోంచి కొంత జ్ఞానాన్ని మనం తీసుకొని వాటిని ఎవాల్యుయేట్ చేసి సింథసిస్ చేసి మనదంటూ ఒక కొత్తదైనా క్రియేట్ చేయగలుగుతాం. అలా చేయకుండా మనం ఏం చేయలేం కాబట్టి సెకండ్ పార్ట్ మొత్తం, సెకండ్ మాడ్యూల్ మొత్తం కూడా యాక్సలరేటెడ్ లెర్నింగ్ మీద ఉంటుంది అనమాట. లెర్నింగ్ ఈజీగా లెర్నింగ్ హౌ టు లెర్న్. ఓకే, దీనికి సంబంధించి అలాగే మన పేరెంట్స్ అందరూ ఎక్కువగా కోరుకునే ఈ మార్కులు ర్యాంకులు సాధించడం అలాగే ఈజీగా స్ట్రెస్ లేకుండా చదవటం ఎట్లాగా, స్ట్రెస్ లేకుండా మార్కులు ర్యాంకులు సంపాదించుకోవడం ఎట్లాగా, ఒక చదువు పట్ల ప్యాషన్ పెంచుకోవడం ఎట్లాగా, నీ సబ్జెక్ట్ ఏదైనా ఇంట్రెస్ట్ లేదు, నీకు ఒక సబ్జెక్ట్ కష్టంగా అనిపించింది, దాన్ని ఇష్టంగా మార్చుకోవడం ఎలాగా, ఈ లెర్నింగ్ కి సంబంధించిన సైకలాజికల్ ఆస్పెక్ట్స్, లెర్నింగ్ ని యాక్సిలరేట్ చేసే స్కిల్స్ అన్ని కూడా సెకండ్ మాడ్యూల్లో ఉంటాయండి. ఓకే రైట్. థర్డ్ మాడ్యూల్లో ఇది ఎందుకు పెట్టాను అంటే, ఈ థర్డ్ మాడ్యూల్ అనేది జీనియస్లో కొంతమంది అందరూ కాదు, కొంతమంది జీనియస్లు రకరకాల మానసికమైన సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. అంటే ఇప్పుడు సపోజ్ ద వరల్డ్ ఫేమస్ పెయింటర్ వాంగో ఉన్నాడండి. వాంగో స్కిజోఫ్రెనియాతో తన చెవిని కట్ చేసుకున్నాడు, తన చెవిని తనే కట్ చేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. సో ఇటువంటి కొంతమంది గ్రేట్ మైండ్స్ ఏం చేశారంటే, వాళ్ళు బ్యాలెన్స్ లేక, అంటే సైకలాజికల్ బ్యాలెన్స్ లేక వాళ్ళు దే గాట్ మ్యాడ్. ఓకే, సో అందువల్ల ఏం చేశారంటే థర్డ్ మాడ్యూల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మీ ఎమోషన్స్ ని, మీ ఫీలింగ్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అలాగే జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, హ్యాపీనెస్. ఈ పాయింట్ చాలా అవసరం సార్. స్టడీ సిస్టమ్ లో అసలు ఇది లేదు. కేవలం నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవడము, ఒక ఉపాధి సంపాదించుకోవడం తప్ప మెంటల్ గా ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది అసలు ఎక్కడ నేర్పడం లేదు సార్. నేర్పడం లేదు ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ దీనికి సంబంధించింది. అలాగే ఒక జీవితం యొక్క అంతిమ లక్ష్యం నేను చూసినప్పుడు, ఫిలాసాఫికల్ కానివ్వండి, టెక్నికల్ గానే మనం చూసినప్పుడు, సపోజ్ ఇప్పుడు మనం మన అబ్బాయి ఉన్నాడండి, యుఎస్ లో ఒక టాప్ కంపెనీలో సిఇఓ అయ్యాడు. నీకేమొస్తుంది? జీతం ఎక్కువ వస్తుంది అంతే. జీతం ఎక్కువ వస్తే ఏం చేస్తారు? ఏదో కొనుక్కుంటాడు, అది ఇది కొనుక్కుంటాడు. కొనుక్కుంటే ఏమొస్తుంది? బెంచ్ కార్ కొనుక్కుంటా, లేదంటే రోల్స్ హ్యాపీనెస్ కదా. హ్యాపీనెస్. నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా, నువ్వు ఎంత ఆస్తి కూడా పెట్టుకున్నా, అంతా కూడా చివరికి చేరేది నీకు ఒక సంతోషాన్ని ఇవ్వడం కోసమే. అది లైఫ్ అంతే, మీనింగ్ అదే కదా. సంతోషాన్ని ఇవ్వడం కోసమే నువ్వు ఈ పనులను చేస్తావు. అది ఆ డోపమైన్ రిలీజ్ చేసుకోవడం కోసం ఈ పనులను చేస్తావు. కానీ యూ కెన్ బి హ్యాపీ వితౌట్ ఎనీ రీజన్. ఉండొచ్చు కూడా కొన్ని, ఏమీ లేకపోయినా హ్యాపీగా ఉండొచ్చు. ఉండేవాళ్ళ మనం చూసాం. అన్నీ ఉన్నా కానీ హ్యాపీగా లేకుండా బాధపడే వాళ్ళని మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఈ థర్డ్ మాడ్యూల్లో మనం ఏం చేస్తామంటే, టోటల్ గా ఎమోషనల్ బ్యాలెన్స్ ప్లస్ హ్యాపీనెస్, జీవితాన్ని హ్యాపీగా గడపట్లేదు. నేర్చుకోవడం కూడా, చదువుకోవడం కూడా హ్యాపీగా నేర్చుకోవడం వేరు, కష్టంగా నేర్చుకోవడం వేరండి. అవును కదా. సో ఇష్టంగా హ్యాపీగా నేర్చుకోవాలి జీవితాన్ని. సపోజ్ హాస్టల్లో ఉంటున్నాడు, హాస్టల్లో వెళ్ళి పంపించారు, ఆ హాస్టల్ ఎంజాయ్ చేయగలగాలి. అవును, హాస్టల్ చేస్తే ఎంజాయ్ చేయగలగాలి. సో పేరెంట్స్ వదిలిపెట్టి అమ్మాయి యుఎస్ అవుతుంది, ఆ యుఎస్ జీవితాన్ని ఎంజాయ్ చేయగలగాలి. సో ఎప్పుడైతే ఎంజాయ్ చేయలేరో స్ట్రెస్ పెరిగిపోతుంది సార్. స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇవన్నీ సూసైడ్స్ అని జరిగేది. ఆ సూసైడ్స్ యొక్క ప్రధానమైన కారణం ఇదే. సో అందువల్ల ఈ థర్డ్ మాడ్యూల్ మొత్తం కూడా వాళ్ళ సైకలాజికల్ గా వాళ్ళు హ్యాపీగా ఉండడానికి, ఎమోషనల్ బ్యాలెన్స్ పోవడం కోసం సంబంధించిన సైకలాజికల్ కంపోజిషన్ అంతా కూడా థర్డ్ మాడ్యూల్లో జరుగుతుంది. ఓకే, ఇక ఫోర్త్ మాడ్యూల్ అండ్ ఫిఫ్త్ మాడ్యూల్లో వరల్డ్ లో ఇప్పటి వరకు చరిత్రలో గొప్ప మేధావులు ఎవరైతే ఉన్నారో, అరిస్టాటిల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని జుకర్బర్గ్ వరకు ఒక 10 మంది మేధావుల యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క అరిస్టాటిల్ ఉన్నాడు. అరిస్టాటిల్ యొక్క ఆలోచన సరళి ఏంటంటే, తను బేసిక్స్ లోకి వెళ్ళిపోతాడు. ప్రతి ఒక్క దానిలో తను ఎలిమెంట్స్, వాట్ ఈస్ ఎలిమెంట్ అనే దగ్గరికి వెళ్తాడు. ఫైండ్ అవుట్ ది ఎలిమెంట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ అరిస్టాటిల్ థింకింగ్. Imagination is the secret of Einstein's thinking. Thinking from different perspectives is the secret of Da Vinci. ఒక్కొక్క జీనియస్ కి ఒక్కొక్క యొక్క స్టైల్ ఉందండి, ఒక్కొక్క
స్టైల్ ఉంది ఒక్కొక్క జీనియస్ కి. ఆ థింకింగ్ స్టైల్స్ ని పిల్లలకు నేర్పిస్తాం. ఓకే. అంటే వాళ్ళు ఎందుకు జీనియస్ అయ్యారు ఊరికే కాదు కదా. ఒక 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 వ్యక్తి ప్రపంచ వ్యాప్తాన్ని ప్రపంచం అంటే ఆ స్టైల్ చెప్పడమేనా సార్, దానికైనా ప్యాటర్న్ లాగా వాళ్ళకి అంటే సరే ప్రాక్టీస్? ఇక్కడ ఒకటే మనకు ఇప్పుడు మీ అబ్బాయి స్నేహితుకి ట్రైనింగ్ చేసినప్పుడు ఓన్లీ 5 days ప్రోగ్రామ్ మాత్రం చేశాం. తక్కువ టాపిక్స్ కూడా ఉన్నట్టుంది. టాపిక్స్ లో కూడా తక్కువ ఉన్నట్టుంది. తక్కువ ఉన్నాయి ఇన్ని కూడా లేవు. అప్పుడు 5 days ప్రోగ్రామే చేశాం. కానీ ఆ 5 days తర్వాత పిల్లలు ఏం చేస్తారో నాకు తెలియదు. అంతే కదా, మీరు ఫాలో అప్ చేయలేదు. అప్పుడు నేను ఫాలో అప్ చేయలేను. ఆ మెకానిజం లేదు, అప్పుడు లేదు, మెకానిజం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాము, 5 days కాస్త 6 months ప్రోగ్రామ్ గా మార్చింది. ఇట్ ఇస్ ఎ 6 months ప్రోగ్రామ్. ఎవ్రీ సండే ఒక క్లాస్ ఉంటుంది. సండే నేర్చుకున్న దానిపైన ఒక 3 assignments ఉంటాయి ఆ వీక్ లో వాళ్ళు చేయాల్సినవి. అంటే వాళ్ళ అసైన్మెంట్ చేసి యాప్ లో, జీనియస్ జిమ్ యాప్ ఉంది గూగుల్ దీంట్లో, గూగుల్ ప్లే స్టోర్ లో జీనియస్ జిమ్ యాప్ ఉందండి. ఈ దీంట్లో వీళ్ళు ఎన్రోల్ అవుతారు. ఎన్రోల్ అయిన తర్వాత ఏ వారానికి ఆ వారం ఆ యాప్ ద్వారానే, లేకుంటే వాళ్ళకి ఎక్కడైనా కానీ వాళ్ళు క్లాస్ వినొచ్చు. లైవ్ సెషన్ వింటారు. విన్న తర్వాత వాళ్ళకి అసైన్మెంట్స్ ఆ యాప్ లోనే ఇస్తాము. వాళ్ళ యాప్ లో ఆ అసైన్మెంట్ వాళ్ళు సబ్మిట్ చేస్తే, ఎవరు చేసిన విషయం కూడా మాకు వెంటనే తెలిసిపోతుంది. ఐడి క్రియేట్ చేస్తాం కాబట్టి తెలిసిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కూడా వాళ్ళకి అందుతుంది. ఏ నెలకు నెల పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి ఇద్దరికి అందుతుంది. ఇంకా మార్పు మనం ఇప్పుడు చేసింది ఏంటంటే, ఇంతకుముందు స్టూడెంట్స్ మాత్రమే నేను ట్రైన్ చేశాను. సో లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఓన్లీ విత్ ది స్టూడెంట్స్. ఎందుకు పేరెంట్స్ కాదు, నేను ఎంత ట్రైన్ చేసినా కానీ ఒక స్టూడెంట్ నేను ట్రైన్ చేస్తాను, ఎలా చదవాలి, ఇది ఇలా ఆలోచించాలని చెప్తానండి. ఇంటికి వెళ్ళగానే వాడు అలా చదువుతున్నాను అనుకోండి, రే నోరు మూసుకో, ముందు ర్యాంక్ తెచ్చుకో, ఆ మార్కులు తెచ్చుకో, నువ్వు సీట్ తెచ్చుకో, నువ్వు అమెరికా వెళ్ళు అని వాళ్ళ పేరెంట్స్ చెప్పారనుకోండి, అయిపోయా ఏం కాదు ఇంకా. అందుకని చెప్పేసి నేను ముందు పేరెంట్స్ ఎడ్యుకేట్ చేస్తున్నాను. జీనియస్ పేరెంటింగ్ సిస్టమ్ అనే ప్రోగ్రామ్ ద్వారా వాళ్లకు కూడా 6 months పాటు ఎవ్రీ సాటర్డే వాళ్ళ క్లాస్ కండక్ట్ చేస్తాను. అంటే వాళ్ళ యొక్క పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, పిల్లలతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, పిల్లలకి ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి, పిల్లలతో వచ్చి ఇప్పుడు మొబైల్ అడిక్షన్ ఉంది, దాన్ని పిల్లల నుంచి ఎలా దూరం చేయాలి, మొబైల్ ఎలా దూరం చేయాలి. ఓకే, బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి సార్ ఇప్పుడు ఈ కరోనాలో. సో ఇటువంటి ఏవైతే పిల్లల్ని ఎలా డీల్ చేయాలి, వాళ్ళ పిల్లలు బాగా చదవట్లేదు ఎలా ఎంకరేజ్ చేయాలి. అరిస్తే చదవరండి, చదవరు పిల్లల్ని, ముక్కు ముందే అంతే వాళ్ళు. అంతే కదా. అలా కాకుండా ఎలా చదవాలి, పిల్లలతో ఎలా డీల్ చేయాలి అంటే, పేరెంటింగ్ ఈజ్ ఏ బిగ్ సైన్స్ అండి. కానీ ఎవరు మనకు నేర్పించరు, అసలు అది ఎక్కడ లేదు కూడా. పేరెంట్స్ ఎలా డీల్ చేయాలి, పిల్లలతో ఎలా అర్థం చేసుకోవాలి, అసలు నిజానికి ఏ వయసులో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారనే విషయం పేరెంట్స్ తెలియదు. సో అందువల్ల ఏంటంటే, ఏ వయసులో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ యొక్క మేధస్సుని ఎలా గుర్తించాలి, వాళ్ళలో ఉన్న మేధస్సు ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా నర్చర్ చేయాలి, దాన్ని ఎలా మీరు రైట్ ట్రాక్ లో పెట్టాలి, అందుకు కావాల్సిన వాతావరణం ఎలా సృష్టించాలి, ఈ అంశాలపైన పేరెంట్స్ కి 6 months పాటు ట్రైనింగ్ ఉంటుంది సాటర్డే. సో సాటర్డే 6 months ట్రైనింగ్ ఉంటుంది. వీక్లీ వన్స్ ఒక సెషన్ ఉంటుంది. అలాగే వాళ్ళకు కూడా అసైన్మెంట్స్ ఉంటాయి. పేరెంట్స్ కూడా అంటే అసైన్మెంట్స్ అంటే వీటి కోసం మళ్ళీ ప్రత్యేకంగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అదేదో పెట్టుకుని చేసే అసైన్మెంట్స్ కాదు. అంటే పిల్లలతో ఈ రోజు మీరు ఇలా బిహేవ్ చేయాలి అంటే, ఆ పిల్లలతో వాళ్ళు మాట్లాడేటప్పుడు అలా బిహేవ్ చేయటము, దాని యొక్క రెస్పాన్స్ వాళ్ళు గమనించడము, ఇది అసైన్మెంట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, లైవ్ అసైన్మెంట్స్ అంటే మన జీవితంలో భాగంగా జరిగే వాటిని మార్చుకునే అసైన్మెంట్స్ ఇస్తాం అన్నమాట. సో అంటే పేరెంట్స్ సరైన వాతావరణము, సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రతి పిల్లవాడిని జీనియస్ గా మార్చవచ్చు అనేది నాకు అర్థమైన విషయం. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు జీనియస్ జిమ్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తాం. ఇప్పుడు పేరెంట్స్, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ప్రకారం అయితే ముందు అసలు పేరెంట్స్ కి క్లారిటీ రావాలి మైండ్ లో. ఈ జీనియస్ కాన్సెప్ట్ వైపు ప్రయాణం చేయాలంటే అసలు ఏంటి, స్టడీ సిస్టమ్ లో ఏం జరుగుతుంది, మన పిల్లవాడిని మనం ఎట్లా తీసుకెళ్లాలనే క్లారిటీ వచ్చే విధంగా మీరు చేస్తారు పేరెంట్స్. సో దానికి ఫాలో అప్ క్వశ్చన్ సార్ నెక్స్ట్ ఏంటంటే, మనకి సంబంధించి ఓకే మీరు ఇందాక అంటున్నట్టుగా వరల్డ్ కి కంట్రిబ్యూషన్ ఏంటి అన్న పాయింట్ మీరు జీనియస్ లో ఎత్తారు ఒక పాయింట్. నేను దాని మీద చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాను సార్ గత 3-4 years నుంచి. బట్ లాంగ్ బ్యాక్ ఉంది, బట్ ఈ 3-4 years నుంచి నాకు కాస్త ఎక్కువగా అది నన్ను హంట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సార్, మనకి టోటల్ గా వరల్డ్ అంతా కూడా మన భూమి మీద
మనమంతా ఉన్నాము కూడా 750 crores అయితే పీపుల్ అంతా ఉన్నాం కూడా. పిల్లలకి ఎడ్యుకేషన్ లో ఈ భూమి మీద మనం ఉన్నాము, జస్ట్ హ్యూమన్ బీయింగ్ గా ఉన్నాము, ఒక సోషల్ కల్చర్ లో మనం నడుచుకోవాలి అన్న కాన్సెప్ట్స్ ఎక్కడ కూడా మనం డీల్ చేయడం లేదు. వాడు బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్ గా స్వార్థం బేస్డ్ గా లైఫ్ లో ఏదో ఎర్న్ చేయాలనే బేస్డ్ గా చిట్ట చివరి వరకు ప్రయాణం చేసి ఓకే వెళ్ళిపోతున్నాడు భూమి నుంచి. అలా కాకుండా ఏమన్నా ఒక హ్యూమన్ బీయింగ్ గా, అంటే సాటి మానవుని అర్థం చేసుకునే క్రమంలో మనం ఎలా ఉండాలి ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ భూమికి సంబంధించి ఇంకా మనము మానవుల్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న కోణంలో ఏమన్నా ఈ జీనియస్ జిమ్ వాళ్ళని ప్రేరేపిస్తుందా? జీనియస్ జిమ్ యాజ్ ఏ ఫిలాసఫీ, జీనియస్ జిమ్ ఫిలాసఫీ అంటే ఐఎమ్ ఎన్ ఎర్త్లింగ్ ఫస్ట్. ఓకే, భూమి మీద ఉన్నాం మనం ఫస్ట్, అసలు ఐఎమ్ ఎన్ ఎర్త్లింగ్ ఫస్ట్, హ్యూమన్ బీయింగ్ నెక్స్ట్. అంటే ఈ భూమి అనేది కేవలం మానవుల కోసం మాత్రమే తయారైంది కాదు, అన్ని స్పీసెస్ కదా, మనం ఎప్పుడో లాస్ట్ లో వచ్చాం. ఈ భూమిలో మనతో పాటు కొన్ని లక్షల జీవజాతులు నివసిస్తున్నాయి. మనం అందులో ఒక తెలివైన జీవజాతి, అందులో మనం తెలివైన వాళ్ళం కాబట్టి మనం రూల్ చేస్తున్నాం ఈ భూమిని. అలాగని దీన్ని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంక 200 ఏళ్ల తర్వాత ఈ భూమి నిలవడానికి కూడా, మనం జీవించడానికి కూడా అనుకూలంగా లేకుండా పోతుంది. అదే సార్, సేపియన్స్ లో నోవెల్ హరారి ఇదే రాస్తాడు. లాస్ట్ లో వచ్చినటువంటి ఇంటెలిజెంట్ జీవి 470 కోట్ల సంవత్సరాల పాటు ఉన్న అద్భుతమైన స్వర్గం లాంటి భూమిని ఎలా డిస్ట్రక్షన్ చేస్తూ వచ్చాడు ఈ 20,000 years నుంచి అని చెప్పి రాస్తాడు అనమాట కదా. అంటే ఆ పాయింట్ కూడా మీరు చెప్తారు. ఇప్పుడు డిస్ట్రక్షన్ చేసింది ఎవరు? మనిషి, మనమే కదా. దాన్ని రివైవ్ చేసే శక్తి ఎవరికి ఉంది? మనకే ఉంది. సో రివైవ్ చేసే శక్తి ఎప్పుడు వస్తుంది? నీ ఫిలాసఫీ టువర్డ్స్ ద వరల్డ్, టువర్డ్స్ ద హ్యూమన్ బీయింగ్స్, టువర్డ్స్ ద ఎర్త్, నీ ఫిలాసఫీ మారినప్పుడు మాత్రమే నీకు ఒక కన్సర్న్ వస్తుంది. నీ పక్కన వాడి పట్ల, నీ పక్కన ఒక జీవి పట్ల నీకు కన్సర్న్ వస్తుంది. ఈ కన్సర్న్ క్రియేట్ చేయాల్సింది ఎవరు? పేరెంట్స్, ఎస్పెషల్లీ ఫస్ట్ పేరెంట్స్, తర్వాత టీచర్స్, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, ఇది జరగడం లేదు అసలు, ఆ వైపుగా లేదు, జర్నీ లేదు అసలు, ఇది జరగడం లేదు. సో వీ సెన్సిటైజ్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వీ సెన్సిటైజ్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఎవరికి వాళ్ళు సింపుల్ అండి, ఎవరికి వాళ్ళు మనం స్వార్థంగా ఉపయోగించడం వల్ల ఈరోజు పెట్రోల్ తగ్గిపోయింది కదా, పెట్రోల్ తగ్గిపోయింది కదా. నీకు 200 ఏళ్ళ తర్వాత పెట్రోల్ లేదు, నీకు ఉండదు. అసలు 40 years ఉండదు సార్, 40 years కి. ఓకే, 40 years కే ఉండదు. పెట్రోల్ మొత్తం తోడేసాం. మరి అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడైతే పెట్రోల్ ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ పోవాలి. సో అది ఎవరు కనుక్కోవాలి? మనమే. అంటే మళ్ళీ ఎవరో ఒక మేధావి ఈ ఆల్టర్నేటివ్ రిసోర్స్ నుంచి రావాలి, దాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్స్ అనేవి వస్తున్నాయి. ఎలాన్ మస్క్ టెస్లా కారు వచ్చింది, కానీ హై ఎండ్ లో ఉంది. 70 lakhs, 1 crore, 1.5 crores అట్లా ఉందన్నమాట. దాన్ని మినిమైజ్ చేయగలగాలి. అందరికీ అందుబాటులో లాగా ఒక 10 lakhs కో 15 lakhs కో తీసుకురాగలిగితే అందరూ వాడతారు. అప్పుడు ఆల్టర్నేటివ్ రిసోర్సెస్, అలాగే సోలార్ రిసోర్స్ పైన నడిచే కార్లు ఏమైనా తయారవుతాయి. ఇవన్నీ ఎవరు చేయాలి? మన ఆలోచన తీరు మార్చుకొని మనమే ఏదైనా మనమే కనుక్కోవాలి కదా. ఇక్కడ అక్కడే జీనియస్ అవసరం ఉంది. నేను జీనియస్ నాకు ఎందుకు ఇంత పిచ్చ అంటే, మన అందరం కూడా మనకున్న సౌకర్యాలను ఉపయోగించుకుంటామండి. అవును, మనకున్న ఇప్పుడు జూమ్ ని నేను ఉపయోగించుకుంటున్నాం, ఫేస్బుక్ మనం ఉపయోగించుకుంటున్నాము, ఓకే, కెమెరా మనం ఉపయోగించుకుంటున్నాము, లైట్ మనం ఉపయోగించుకుంటున్నాము, పెట్రోల్ ఉపయోగించుకుంటున్నాం, డీజిల్ అన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ వాడిని కనుక్కుంది ఎవడో ఒకడే, అంతే కదా. దాని వెనక సైంటిస్ట్ ఉన్నారు కదా, ఒకడో ఇద్దరు కనుక్కో ఉంటారు. అంటే అలాగే ఎవరో కొద్ది మంది కంట్రిబ్యూషన్ మీద ఈ ప్రపంచం మొత్తం నడుస్తుంది. అనేది ఆ బల్బు కనుక్కొని అని వచ్చిన తర్వాతనే కదా మనకి ఇంత డెవలప్మెంట్ వచ్చింది. సో కొద్ది మంది కంట్రిబ్యూషన్ పైనే ప్రపంచం అంతా నడుస్తుంది. ఆ కొద్ది మంది ఎక్కువ మంది అయితే, ఆ కొద్ది మంది మరింత మంది అయితే, ఆ కొద్ది మంది ఎక్కువ మంది గనక మన కంట్రిబ్యూషన్ ఏంది అనే ఆలోచన రేకెత్తించగలిగితే ప్రపంచం ఇలా ఉండదు. ప్రపంచం మరింత అందంగా ఉంటుంది, మరింత త్వరగా ప్రోగ్రెస్ అవుతుంది, మరింత అందంగా ఉంటుంది, మరింత ఆనందంగా ఉంటుంది. ఈ ఫిలాసఫీని మనం పిల్లల్లో ఇన్కల్కేట్ చేస్తాం, పేరెంట్స్ లోను పిల్లల్లో. ప్రపంచం మొత్తంలో హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు 200 దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఎదుర్కొనే సమస్యలు ఉడియడంగా ఉంటాయి, కానీ హ్యూమన్ బీయింగ్ అన్నవాడు ప్రతి ఒక్కడికి ప్రాబ్లమ్స్ ఆర్ సేమ్. అంతే. సో మనము ఆలోచించే తీరు విశ్వమానవుడిగా, అంటే అందరూ పడే బాధని మన బాధగా మనం భావించుకున్నట్లయితే
మనకు ఒక సొల్యూషన్ వస్తుంది దాంట్లో నుంచి. ఇప్పుడు ఒకటండి, సమస్య అనేది సపోజ్ మనకి ఇది కరోనానే ఉందండి. మరి అదే కదా, చైనా తాగిందా? వరల్డ్ మొత్తం వ్యాపించింది కదా, ప్రపంచం మొత్తం వ్యాపించింది. సమస్య ఇప్పుడు ఇంతకు ముందంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి రవాణా సౌకర్యం ఉండేది కాబట్టి ఎక్కడైనా సమస్య వస్తే అక్కడికే పరిమితం అయ్యేది, ఆగేది. అలాగే టెక్నాలజీ కూడా వాళ్ళకి మాత్రమే పరిమితం, ఆ దేశానికి మాత్రమే పరిమితం అయ్యేది. భారతదేశాన్ని ఇంగ్లాండ్ ప్రపంచం మొత్తం ఎలా జయించగలిగింది? ఆ రోజులో షిప్స్, నౌకాయానం ఉంది, ప్లస్ రోడ్డు మార్గాన నౌకాయానం, గన్ పౌడర్ వాళ్ళు ఫస్ట్ కనుక్కున్నారు. ఓకే రైట్. గన్ పౌడర్ వాళ్ళు ఫస్ట్ కనుక్కున్నారు ఇంగ్లాండ్. గన్స్ వాళ్ళు ఉపయోగించారు. అప్పటి వరకు కత్తులతో యుద్ధం చేసే వాళ్ళని కత్తితో యుద్ధం చేయాలంటే దగ్గర పోయి యుద్ధం చేయాలి, దూరం నుంచి కాల్చొచ్చు. ఆ ఒక్క గన్ పౌడర్ అనే ఇన్వెన్షన్ తో వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని జయించారు. వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని జయించగలిగారు. రైట్. ఇలాంటి ఆలోచన అనేది మనకు రానంత వరకు, అంటే ఇలాంటి అంటే రివల్యూషనరీ థాట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? మన మనసులో రావాలి, మన మెదడులోనే రావాలి. అంటే మనము నేర్చుకున్న రిపీట్ చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా, అందుకని నేను అన్నామంటే ఆల్ వీఆర్ రీప్రొడ్యూసర్స్ అండి. వీఆర్ రీప్రొడ్యూసర్స్ అంటే మనం నేర్చుకున్న దాన్ని మళ్ళీ ఇంకో చోట ప్రొడ్యూస్ చేస్తున్నామే తప్ప వీఆర్ నాట్ ప్రొడ్యూసర్స్. మనం సృష్టించట్లేదు. మనం ఆల్రెడీ పుస్తకాలు చదివిన దాన్ని ఇక్కడ రిపీట్ చేసి ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ ప్రొడ్యూసర్స్. ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ ప్రొడ్యూసర్ త్రూ జీనియస్ జిమ్. నాకు కొత్తగా ఆలోచించే వాళ్ళు కావాలి, కొత్త దాని కోసం తప్పించే వాళ్ళు కావాలి, కొత్తగా సృష్టించాలని కోరుకునే వాళ్ళు కావాలి. అప్పుడే ఈ మానవ జాతి మరింత కాలం మనగలుగుతుంది, మరింత త్వరగా ప్రోగ్రెస్ అవుతుంది. ఇప్పుడు 40 years లోపు మనం టెక్నాలజీ కనుక్కోలేదు అనుకోండి, పెట్రోల్ ఆల్టర్నేట్ టెక్నాలజీ ఏమవుతుంది? ఆయిల్ అయిపోతుంది, అసలు వెహికల్స్ అనేవి నడవడం కష్టం అయిపోతుంది. మళ్ళీ మనము పాతకాలపు రోజుల్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎడ్ల బండ్లు, గుర్రాలు, వీటికి వెళ్తాం. అంతే కదా సార్, ఇంక వేరే మార్గం లేదు కదా. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ లేకపోతే ఏది కదలదు, ఓన్లీ ట్రైన్స్ మాత్రం కదులుతాయి, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బేస్ తో పనిచేస్తాయి కాబట్టి. మిగతా ఏ వాహనం నడవదు. మళ్ళీ మనం ఏనుగులు, గుర్రాలు, ఎడ్ల బండ్లు కొట్టుకుని పోవాలి. అందుకే ఇప్పుడు ఎలక్ట్రికల్ పవర్ నడిచే వాటిని అన్నిట్లో అందుబాటు తీసుకురావాలి, ఆ టెక్నాలజీస్ రావాలి. సో అందువల్ల పాయింట్ హ్యూమన్ యాంగిల్లోకి వస్తే మనం ఇప్పుడు జనరల్గా ఏంటంటే సార్, మనకి కొన్ని లైఫ్, మనం రోజువారీ జీవితంలో కావచ్చు, మన దైనందిన కార్యక్రమాలు కావచ్చు, మన లైఫ్ స్టైల్ అనేది బాగా ఉండాలి అనే కోణంలో గవర్నమెంట్స్ ఏవో కొన్ని చేస్తూ ఉంటాయి, ఓకే. బట్ అట్ ద సేమ్ టైం పవర్ విత్ ద గవర్నమెంట్, పీపుల్ థింకింగ్ కూడా ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక మనిషి ఇబ్బంది పడుతున్నాడు, యువతల మనిషి ఆ మనిషిని చూసే కోణంలో కొంత సహానుభూతి, కన్సర్న్ ఉపయోగించి చూస్తే ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఒక కొత్త ఆలోచన రావచ్చు. ఆ ఆలోచన ద్వారా కొత్త విషయాన్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ మీరు దాంట్లో ఎక్కడ పేపర్ కూడా నేను చూసాను సార్, అది మల్లేశం అని చెప్పేసి చదివాను. ఆయన తెలంగాణ, వాళ్ళ అమ్మ కష్టాన్ని గమనించి ఒక ఇన్వెన్షన్ చేశారు. అంటే అవతల మనుషుల్ని మనం చూసే కోణాన్ని, ఆ సహానుభూతిని గన మనం ప్రేరేపించగలిగితే, ఆ జీనియస్ కాన్సెప్ట్ లో కూడా ఆ కాన్సెప్ట్ కూడా ఏమైనా ఇంబైబ్ చేశారా, ఉందా? ఇన్వెన్షన్స్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే అండి, మానవ జాతి ముందున్న సమస్యలకి పరిష్కారం కనుక్కోవడంలో భాగంగానే కొత్త ఇన్వెన్షన్లు వస్తాయి. అవును. మల్లేశం తన తల్లి పడుతున్న కష్టాన్ని తప్పించడం కోసం ఏం చేయాలని ఆలోచించి, తన ఏం చదువుకోలేదు మల్లేశం గారు, తన ఏం చదువుకోలే, కానీ తన తల్లి పడుతున్న కష్టం, సాయంత్రానికి ఆమె అది పోసి ఆ చెయ్యి ఎత్తలేకపోతున్న అనే కష్టాన్ని చూసి తను పరిష్కారం అన్వేషించాడు. పరిష్కారం అన్వేషించి తనకున్న నాలెడ్జ్తోనే ఒక కొత్త దాన్ని సృష్టించగలిగాడు. ఓకే. అంటే మల్లేశం చేసిన పని ఒక ఇంజనీర్ ఎందుకు చేయలేకపోతున్నాడు? చేయగలిగేదే వాళ్ళు చేయాలి, వాస్తవం అయితే చేయలేదు. ఎందుకని? he has no concern, no empathy towards the people. తన ముందున్న సమస్యకి ఒక ఎంపథైజ్ చేసినప్పుడు కదా నీ పరిష్కారం కనుక్కోవాలని ఆలోచన వచ్చేది. ఇప్పుడు చిన్న విషయం సార్, దీంట్లోనే యాడింగ్ చేస్తాను నేను. ఇప్పుడు మనకి అగ్రికల్చర్ ఉంది సార్. సో చాలా విషయాల్లో మనం ఇండస్ట్రియల్ గా కొత్త టెక్నాలజీస్ బయట దేశాల నుంచి వస్తున్నాయి, మనం వాటిని ఉపయోగించుకుంటున్నాం. కానీ అగ్రికల్చర్ సైడ్ ఇంకా ఇజ్రాయెల్ కావచ్చు, చైనా కావచ్చు, ఇంకా యుఎస్ లో కావచ్చు, ఫార్ అడ్వాన్స్ గా వాళ్ళు అగ్రికల్చర్ చేస్తున్నారు సార్, టెక్నాలజికల్ గా. మన ఇండియన్ సిస్టమ్ 70% డిపెండ్ ఆన్ ద అగ్రికల్చర్ అయితే, ఇప్పటికీ స్టిల్ పాత పద్ధతులు అవలంబిస్తూ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
అంటే ఈ టెక్నాలజీ మనకు అనుగుణంగా మార్చుకొని మన రైతులకు ఉపయోగపడే విధంగా మార్చే న్యూ ఇన్వెన్షన్స్ కూడా సైంటిస్టుల్లో రావాలి సార్ అవన్నీ కూడా. ఇప్పుడు టెక్నాలజీ ఇక్కడే రావాలని రూల్ ఏం లేదు కదండి. అమెరికాలో వచ్చేస్తుంది, అమెరికాలో టెక్నాలజీ ఉంది, చైనాలో ఉంది టెక్నాలజీ, ఇంకా రకరకాల దేశాల్లో అగ్రికల్చర్ సంబంధించిన టెక్నాలజీ చాలా విస్తృతంగా ముందుకు వచ్చింది. మనం అడాప్ట్ చేసుకోవట్లా, దాన్ని మనం అడాప్ట్ చేసుకోవట్లా. ఓకే, అడాప్ట్ చేసుకున్నా కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అది గవర్నమెంట్ సపోర్ట్ సిస్టమ్ కావాలి, కానీ గవర్నమెంట్ దృష్టి వ్యవసాయం మీద ఉందా? చూస్తున్నాం, మనం చూస్తూనే ఉన్నాం. కానీ వ్యవసాయం లేకుంటే మనం భోజనం లేని విషయం అందరికీ తెలుసు. ఏదీ లేదు. మనం ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత ఫ్లైట్ ఎక్కినా, ఎంత కంప్యూటర్ లో మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా, సాయంత్రం అన్ననాలుగా రోజుకు 3 పూట్ల ప్లేట్ దగ్గర రావాల్సిందే కదా. సో అది లేకుండా, సో అంటే దానికి అంటే సరైన విజన్ లేకపోవడం అండి. ఇప్పుడు అదే జీనియస్ కి నార్మల్ థింకర్ కి తేడా ఏంటంటే, నార్మల్ గా ఉండే వ్యక్తి తనకు ఏది అవసరమో ఆ పని చేస్తాడండి. తనకు ఏది అవసరం, నాకు నెలకు 50,000 రూపాయలు వస్తే నా ఫ్యామిలీ గడుస్తుంది, అంతవరకే తన ఆలోచన పరిమితం అవుతుంది. Whereas genius will think about the problem of the mankind. He would have a vision. అంటే ఇప్పుడు వ్యవసాయం ఎంత వెనకబడి ఉంది, ఏం చేయాలి, దీనికి పరిష్కారం ఎట్లా కనుక్కోవాలి, ఎలా తీసుకురావాలి అనేది ఆ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న జీనియస్ కనుక్కుంటాడు. ఆ రంగంలో నాకు ఒక ఆలోచన వస్తుంది సార్. ఇక్కడ మామూలుగా మనం ఎండకు పోయి పని చేయాలంటే మనం ఈ అలవాటు లేదు కాబట్టి కాసేపు ఎండలో ఉంటే ఆ కష్టం మీద మనకు అర్థమవుతుంది. కానీ రోజంతా ఇంతలో సమ్మర్ లో కూడా ఒక 6 గంటల సేపు ఎండలో ఉండి 40-43 డిగ్రీస్ పనిచేస్తున్నారు వాళ్ళు. నాకు అనిపిస్తుంది వాళ్ళ తలకి ఒక చిన్న మన గొడుగు లాంటిది, అంటే హ్యాండీగా అలా పెట్టేసుకుంటే సరిపోతుంది, ఆ తల వరకు పాటు వరకు ఎండ తగ్గే విధంగా అనమాట. ఇలా ఒకటి ఎవరైనా కనుక్కుంటే బాగుండు, తక్కువ రేటుకి ఇస్తే బాగుండు అనిపిస్తా ఉంటది ఎప్పుడైనా. మనకు ఇప్పుడు ఇంతకు ముందు నేను కూడా ఒక 2 ఏళ్ళు వ్యవసాయం చేశానండి. ఓకే, ఇంటర్మీడియట్ తర్వాత డిస్కంటిన్యూ చేసి ఒక 2 years వ్యవసాయం చేశాను. వ్యవసాయం చేసినప్పుడు అదే దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని నాకు అర్థమైంది. నాకు అర్థమైన తర్వాత మళ్ళీ నేను చదువుకున్నాను, సైకాలజీ చదువుకున్నాను. ఇప్పుడు మనకు వ్యవసాయం చేసేటప్పుడు మన తలకు గుడ్డు చుట్టేవాళ్ళు సార్. ఇప్పుడు గడవలు చుట్టుకుంటారు, బట్ అది ఆగదు సార్. అది చుట్టుకోవట్లేదు, సమస్య చుట్టుకోవట్లేదు చాలా మంది. అది కూడా ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకి, అది కూడా మూడుతనం అయిపోయింది. కుర్రాళ్ళు వచ్చారు కదా, కుర్ర వ్యవసాయం ఎండ నుంచి రక్షణ కోసం తల కూడా చుట్టుకునేవాళ్ళు. అవునవును, ఎక్కడికి పోయినా నీకు భుజం మీద, రైతు భుజం పైన ఖచ్చితంగా ఉంటది. ఒక ఇది ఉండేది. మా ఫాదర్ కూడా, మా ఫాదర్ జాబ్ చేసినా కానీ మా ఫాదర్ తన పంచి కట్టుకునేవాడు. తన ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా ఒక తుండు బయట ఉండేది, అదే వేసుకొని పోతారు. ఎందుకు? అది రకరకాలుగా ఉపయోగపడేది. ఖర్చులాగా ఉపయోగపడేది, ఉపయోగపడేది, నైట్ ఎక్కడ పడుకుంటే దుప్పట్లాగా ఉపయోగపడేది, రకరకాలుగా ఉపయోగపడేది. సో ఇప్పుడు అలా కాకపోయినా కానీ మీరు అన్నట్లు అసలు ఎండలో పనిచేయకుండా ఉండే మార్గం ఏదైనా ఉందా? ఏదైనా మిషనరీ మనం అడాప్ట్ చేసుకోవచ్చా అనేది ఆ రంగంలో ఉన్న పనిచేసే సైంటిస్టులు దాన్ని అందరికీ అందుబాటులో తీసుకురాగలగాలి. ఇప్పుడు ఇంతకు ముందు మనము కోతలు కోసేటప్పుడు అందరూ 10 మంది 20 మంది వెళ్ళి కోత కోసేవాళ్ళు అండి. ఇప్పుడు మిషన్లు వచ్చేసినాయి కదా, చాలా వరకు వచ్చినాయి కదా. ఇప్పుడు చాలా వరకు వచ్చేసి మిషన్లు అనేవి మీకు ½ an hour లో మొత్తం కోసి అవతల పడేస్తుంది, కోసి నూర్చి అవతల పడేస్తుంది ఇప్పుడు. సో టెక్నాలజీ ఎంత త్వరగా వస్తే మనము, అంటే టెక్నాలజీ వస్తే ఉద్యోగాలు పోతాయని భయపడాల్సిన అవసరం ఏంటి? ఈ మానవ వనరుని ఉపయోగించవచ్చు, ఇంకోదాన్ని క్రియేట్ చేయాలి. దట్స్ వాట్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ. సార్ చివరగా మీకు ఈ జీనియస్ కాన్సెప్ట్ మీద ఒక చిన్న విషయము, కీలకమైన విషయం ఇది. ఈ పర్స్పెక్టివ్ లో నేను ఆలోచిస్తున్నాను, మీ ఆలోచన నాకు పంచుకోండి అందరితోటి. జనరల్ గా సార్ మనము మీడియాలో కావచ్చు, మనకి సినిమాలో కావచ్చు, నావెల్స్ లో కావచ్చు, పుస్తకాల్లో కావచ్చు, ఒక ప్రేమ అనే కాన్సెప్ట్ విభిన్న కోణాల్లో దాన్ని గ్లామరైజ్ అయిపోయి దాని మీద ఎంతో నడుస్తా ఉంది వ్యవహారం అంతా కూడా. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే సార్, మనము ఒక విషయాన్ని ఇష్టపడుతున్నాము, ఎక్కువగా దానికి అటాచ్ అవుతున్నాము, అఫెక్షన్ పెంచుకుంటున్నాము అంటేనే ప్రేమ అనే అర్థం అనేది మనకు జనరల్గా అర్థమవుతుంటుంది. ఒక తల్లి తన పిల్లల పట్ల ఏం చూపిస్తుంది, ఒక కన్సర్న్ ఎట్లా చూపిస్తుంది, ఆ టేక్ కేర్ ఎట్లా ఉంటుంది, దీన్ని మన భూమి మొత్తానికి అప్లై చేసుకుంటే దాన్ని అదే మనం ఒక వర్డ్ వాడుతుంటారు. మన శ్రీశ్రీ గారు వాడే విశ్వజనీయమైన ప్రేమ, విశ్వమానవుడు అనే ప్రేమ మనం ఉపయోగిస్తుంటాం అనమాట. అంటే ఒక కాజు టోటల్ ఎర్త్ కి సంబంధించిన ఒక
కాజ్ కి మనం రెస్పాండ్ కావడం. ఎస్ ఇప్పుడు పర్యావరణ పరంగా ఏం జరుగుతుందో చూస్తున్నాం, మనము విధ్వంసం ఎలా జరుగుతుందో చూస్తున్నాం. ప్రపంచ దేశాలు క్యోటో ఒప్పందాన్ని, ప్యారిస్ ఒప్పందాన్ని ఎలా డివేట్ అవుతున్నాయో చూస్తున్నాం మనం అంతా కూడా. అంటే మన భూమిని మనమే విధ్వంసం వైపు ప్రయాణం చేస్తున్నాం. మరి ఈ క్రమంలో పిల్లల్లో సార్ దానికి యాడింగ్, ఈ క్రమంలో పిల్లల్లో ఏదైనా ఈ ప్రపంచాన్ని కాపాడుకోవాలి, ఈ భూమిని కాపాడుకోవాలి అన్నటువంటి యూనివర్సల్ లవ్ కాన్సెప్ట్ ని వాళ్ళలో కలిగించే యాంగిల్ ఏమన్నా జీనియస్ జిమ్ లో ఉందా? ఎలా ఉంది? ఉంటే నేను మీకు ఫస్ట్ చెప్పాను, దట్ డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ బియాండ్ ది బౌండరీస్. ఓకే అన్నారు ఫస్ట్. వీ హ్యావ్ నో బౌండరీస్. నేను అందుకనే నేను చాలా క్లియర్ గా చెప్పినప్పుడు చాలా మంది నా మీద సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో ఎస్పెషల్లీ కామెంట్ చేస్తుంది, దేశభక్తి లేదని చెప్పేసి. నాకు లేదు, దేశం అంటే నేను పుట్టిన భారతదేశం మీద, ఈ యొక్క చట్టాల మీద, ఈ రాజ్యాంగం మీద నాకు గౌరవం ఉంది, అపారమైన గౌరవం ఉండాలి, ఉంటుంది కూడా. నాకు భక్తి లేదు. నేను గౌరవిస్తాను, నాకు భక్తి లేదు. నాకు ప్రపంచం మొత్తం ఒకటే. ప్రపంచంలో ఉండే మనందరం మనుషులు ఫస్ట్ బేసిక్. గీతలు అనేవి పొలిటికల్ కంఫర్ట్ కోసం తీసుకున్న గీతలు. మన పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కంఫర్ట్స్ కోసము మన పాకిస్తాన్ అని, బంగ్లాదేశ్ అని, శ్రీలంక లైఫ్ స్టైల్ కన్వీనియన్స్ కోసం కూడా గీతలు. సో ఈ గీత అవతల ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదు, ఈ గీతలు అవతల లేని వాళ్ళు చెడ్డోళ్ళు కాదు. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనిషి ఎక్కడికి పోయినా అదే రకమైన ప్రవర్తన ఉంటుందండి. సైంటిస్ట్ కనుక్కున్నాయన్నీ కూడా ప్రపంచంలో పోయించుకుంటుంది కదా. ఎందుకు ఇప్పుడు మనం ఫేస్బుక్ ఉంది, జుకర్బర్గ్ కనుక్కున్నాడు. జుకర్బర్గ్ అమెరికాకి మాత్రం పరిమితమైంది అది కాదు కదా. అమెరికా కంటే ఇండియాలో ఎక్కువ ఉన్నారు ఫేస్బుక్ యూజర్స్. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఎక్కడ ఎక్కువ ఉన్నారు? ఇండియాలో ఉన్నారు యూజర్స్. టీనేజ్ మొత్తం ఇన్స్టాగ్రామ్ లో ఉంది. టిక్ టాక్ మనం బ్యాన్ అయిపోయి చైనా కనుక్కుంది, టిక్ టాక్ బ్యాన్ చేయాల్సిన పరిస్థితి. అంతమంది యూజర్స్ టిక్ టాక్ ఉన్నారు ఇండియాలో. సో ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ లో ఏంటంటే ఎక్కడైనా ఒకటి కనుక్కుంటే అది ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి. సో అలాగే ఒక ఆలోచన అంటే ఒక ఎంపతి మన పట్ల. నేనేదో చెప్తా అండి, నన్ను నేను ప్రేమించుకోలేకపోతే నేను ఇంకెవరిని ప్రేమించలేను. ముందు మన పట్ల మనకు ఉండాలి సెల్ఫ్ లవ్. ఐ నీడ్ టు లవ్ మై సెల్ఫ్. ఓకే, ఐ నీడ్ టు రెస్పెక్ట్ మై సెల్ఫ్. ఇది నాకు ఉండాలి, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ఓకే, దీన్ని నేను పిల్లలకు నేర్పిస్తాను. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ నేను నేర్పిస్తాను. అలాగే ఎంపతి నేర్పిస్తాం మనం. ఎంపతి మీన్స్ రెస్పెక్టింగ్ అదర్స్, అండర్స్టాండింగ్ అదర్స్. ఓకే, ఆటోమేటిక్ గా ఇట్ లీడ్స్ టు లవ్. లవ్ అంటే మనకు తెలిసిన రొమాంటిక్ లవ్ కాదండి, అది ఒక ఓన్లీ ఒక యాంగిల్ అంతే, ఒక పార్ట్ మాత్రమే. లవ్ అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రేమించడం, గౌరవించడం. ఇట్ ఈస్ రెస్పెక్ట్. వాళ్ళకి రెస్పెక్ట్, ఒక మనిషిగా వాళ్ళని గౌరవించడం. ఏ రంగు, రుచి, వాసన వీటితో సంబంధం లేకుండా, జాతి, మత, కుల భేదాలతో సంబంధం లేకుండా మనిషిని మనిషిగా చూడటం, ప్రేమించడం, ఇష్టపడటం. అది మనం నేర్చుకోవాల్సింది అదండి. మనం నేర్చుకోవాల్సింది అది. ఎవరు నేర్పించాలి ఇది? అది నేను ప్రశ్న. ఈ పని చేయాల్సింది పేరెంట్స్ అన్నా చేయాలి, స్కూల్ సిస్టమ్ అన్నా చేయాలి కదా. ఈ రెండు తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఈ రెండు చోట్ల ఈ పని జరగడం లేదు. దానికి స్కోప్ ఉండటం లేదు. ఫస్ట్ స్కోప్ ఉండటం లేదు, ఈ పని జరగడం లేదు. దాంతో మనుషుల మధ్య, మనిషికి మధ్య రకరకాల గీతలు. అది కులం, మతం, ప్రాంతం, భాష, రకరకాల గీతలు, దేశం, రకరకాల గీతలు. ఈ గీతలన్నీ లేవు. ఈ రోజు ఒక ప్రమాదం వచ్చిందంటే అది ప్రపంచం మొత్తానికి వస్తుంది. క్షణాల మీద వస్తుంది. ఈ రోజు ఒక ప్రమోదం వచ్చిందంటే, ఒక ఇన్వెన్షన్ వచ్చిందంటే ఇది ప్రపంచం మొత్తానికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు వాడు కనుక్కుంటే 20-30 years పట్టేది రావడానికి, ఇప్పుడు 1 year లోపల వచ్చేస్తుంది. 1 year ఏంటండి, కొన్ని అయితే నెలల్లోనే ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు అమెరికాలో ఒక విషయం కనుక్కున్నారంటే విత్ ఇన్ వీక్స్ మన దగ్గరికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లేదు, ఆ పాతకాలం మారిపోయింది. ఆ కాలం మారిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ రకమైన ఫిలాసఫీని కనుక మనం డెవలప్ చేయగలిగితే, పిల్లల్లో నర్చర్ చేయగలిగితే, వీళ్ళే రేపు అమెరికా వెళ్తారు, అక్కడ వీళ్ళే స్ప్రెడ్ చేస్తారు. వీళ్ళే ఇలాంటి భావజాలాన్ని ఇక్కడ, అంటే ఇలా ఉండాలి మనుషులు అని వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఇప్పుడు మీరు చెప్పే కాన్సెప్ట్ సార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఒక ఫిలాసఫీగా మారిపోవాలని నా అభిప్రాయం సార్. అది చెయ్యాలి సార్ ఇప్పుడు. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నంత, నిజంగా మన స్కూల్స్ లో ఉన్నంత వివక్ష, రకరకాల వివక్షలు అక్కడి నుంచి కదా మొదలవుతుంది. అక్కడే అసలు బీజాలు పడేదంతా అక్కడే కదా. బీజాలు పడేదంతా ఇంట్లోనూ, స్కూల్లోనే బీజాలు పడేది. సో అందుకంటే చాలా మంది ఏమంటారంటే, నాకు చాలా మందితో వచ్చే అంటే
ఆ సైంటిస్ట్ కంటే నీకు ఎక్కువ తెలుసా, ఆయన వెళ్ళి అక్కడ దండం పెడతాడు, ఈయన ఎక్కలే దండం పెడతాడు, వాళ్ళకంటే నీకు ఎక్కువ తెలుసా అని మాట్లాడతాడు. ఎక్కువ నాకు తెలియదు, కానీ నాకు వాళ్ళకంటే సైకాలజీ ఎక్కువ తెలుసు. సైకాలజీ ఎక్కువ. ఎందుకు అని అంటే చిన్నప్పుడు ఏవైతే నేర్చుకున్నామో మన ఒక విలువలని, విశ్వాసాలని చిన్నప్పుడు నేర్చుకున్న వాటిని మనం ఎంత పెద్ద స్థాయిలోకి వెళ్ళినా కానీ వాటిని క్వశ్చన్ చేయడానికి మనకి ఇష్టం ఉండదు. అలా నడిచిపోతుంటాయి అంతే. ఆ క్వశ్చన్ చేసే ఆ ధైర్యాన్ని మనం చేయము. ఆ క్వశ్చన్ చేసే ఆ టెంపర్మెంట్ ని మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ఇవ్వడం లేదు, అందించలేకపోతుంది. జీనియస్ లో మేము క్వశ్చన్ ఎవ్రీథింగ్ చెప్తా, క్వశ్చన్ ఎవ్రీథింగ్, ఎవ్రీవన్. ఒక చిన్న పాయింట్ సార్, మనకు ఈ మధ్య 12,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం ఏర్పడి కంఫర్ట్స్ ఏర్పడి కాస్త బాగున్నాడు కానీ మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు 12,000 ఏళ్ల కిందట ఒక యుద్ధం చేశాడు. ఆహార సేకరణ కోసం చేసే యుద్ధంలో ప్రతి దాన్ని ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్న నుంచే ఇన్ని రకాల డెవలప్మెంట్స్ వచ్చినాయి కదా. అవును అవును, అది ఇప్పుడు మనకు అసలు ప్రశ్న లేకుండా భవిష్యత్తు లేదండి, ప్రశ్న లేకుండా ప్రగతి లేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కూడా ప్రశ్నించుకుంటే వస్తాయి కదా, కానీ వస్తాయి. సింపుల్ లాజిక్ సార్. మనకి ఇప్పుడు గ్రాహం బెల్ అనే వ్యక్తి ఫోన్ కొనుక్కున్నాడు. గ్రాహం బెల్ అనే వ్యక్తి ఫోన్ కొనుక్కున్నాడు. ఆ ఫోన్ అలాగే ఉందా? రకరకాల రూపాయలు మారింది, మన చేతిలోకి వచ్చేసింది, సెల్ ఫోన్ లాగా జూమ్ లాగా వచ్చేసింది కదా. ఈ రోజు ఎక్కడున్న వ్యక్తి అయినా మొహం చూసి మాట్లాడుతున్నాం, దాంతో సాటిస్ఫై అక్కడే ఆగిపోయే వాళ్ళం కదా, కాలేదు కదా. సో ఎప్పటికప్పుడు దీన్ని ఎలా అడ్వాన్స్ చేయాలనే ఒక ప్రశ్న నుంచే మనకు ప్రగతి అనేది, ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది మానవ జాతికి, మ్యాన్ కైండ్ కి. సో ఈ ప్రశ్నని మన సిస్టమ్ లో ప్రశ్నించడం అనే దాన్ని ఒక తప్పుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కన్సిడర్ చేయడం వల్ల, ప్రశ్నించిన పిల్లల్ని పనిష్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళలో ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. ఆ శక్తి పోవడంతో వాడు నార్మల్ బీయింగ్ గా మిగిలిపోతున్నాడు, నార్మల్ హ్యూమన్ బీయింగ్ గా మిగిలిపోతున్నాడు. సో సైంటిస్ట్ ప్రాసెస్ సార్, సైంటిఫిక్ మెథడ్ లోనే మాకు ఇప్పుడు యాజ్ ఏ టీచర్ గా నేను ఒక సైంటిఫిక్ మెథడ్ ఎలా ఉంటుంది అన్నది మేము లెసన్స్ లో ఇన్వైట్ చేస్తూ మాట్లాడుతుంటాం పిల్లలతో. ఫస్ట్ అబ్జర్వేషన్ రావాలి, అబ్జర్వేషన్ ని ఇమాజినేషన్ చేయాలి, నెక్స్ట్ దాన్ని ప్రాక్టికల్ ఓరియంటేషన్ లో టెస్ట్ చేయాలి, దాన్ని ప్రూఫ్ చేయడానికి ఒక సిద్ధాంతం లాస్ట్ తయారు చేయాలి. ఇదంతా ఒక ప్రాసెస్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్. ఏ ఇన్వెన్షన్ అయినా ఇది డిపెండ్ కావాల్సిందే. కాబట్టి ఇది కూడా మీరు జీనియస్ జిమ్ లో ప్రమోట్ చేస్తారని అనుకుంటున్నాం. We make them to think effectively, to achieve like a champion, and to think like a genius. This is what the purpose of, and making them to get ready for the future citizens. అందుకనే మన పంచ్ లైన్ కూడా షేపింగ్ ఫ్యూచరిస్టిక్ మైండ్స్. ఎందుకంటే ఒకప్పటి గతం ఫ్యూచర్ కంటే సార్ ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ చాలా డేంజరస్, చాలా వైబ్రెంట్ గా ఉంటుంది, చాలా ర్యాపిడ్ చేంజెస్ వస్తున్నాయండి. ఇప్పుడు వస్తున్నాయి విత్ ఇన్ 5 years లోపు నీకు మొత్తం ప్రపంచం మారిపోతుంది. ఇంకొక డైమెన్షన్కి వెళ్తుంది. సింపుల్ అండి. 5 years 10 years బ్యాక్ మనము అసలు వీడియో కాల్ చేసుకొని ఊహించగలమా? అసలు లేదు కదా. 10 years బ్యాక్ లేదు కదా. ఎక్కడో టెక్నాలజీ బాగా లక్షల వాళ్ళ దగ్గర ఉంది, హై ఎండ్ లో ఉంది ఆ వీడియో ఫోన్ అనేది. ఇప్పుడు కామన్ మ్యాన్ చేతికి వచ్చేసింది కదా, వచ్చేసింది సార్. టెక్నాలజీ అనేది చాలా ర్యాపిడ్ గా చేంజ్ అవుతున్న క్రమంలో దానికి తగ్గట్లుగా పిల్లల ఆలోచన కూడా చేంజ్ అవ్వడానికి వాళ్ళ అడాప్టబిలిటీ అనేది మారాలి. అందుకనే వీఆర్ షేపింగ్ ద ఫ్యూచరిస్టిక్ మైండ్స్. రేపటి తరానికి, రేపటికి సిద్ధమయ్యే మైండ్స్ ని జీనియస్ జిమ్ లో మనం తయారు చేస్తాం. అంటే అందుకు తగ్గట్లుగా వాళ్ళని తయారు చేస్తాం. దిస్ ఇస్ ది పర్పస్ ఆఫ్ జీనియస్ జిమ్. సార్ బాగా డిస్కషన్ క్వశ్చన్స్ మీరు క్లారిటీ. అంటే నేను కూడా ఇంతకుముందు చదువుతున్నాను కానీ మీవన్నీ కూడా అంటే ఎక్కడో కొన్ని ఇటువంటి సందేహాలు కలుగుతూ ఉన్నాయి. బట్ మీతో మాట్లాడడానికి ఇప్పుడు ఫోన్ లో కొంత అంత టైం ఉండదు కదా, స్పేస్. మీరు మంచి అవకాశం ఇచ్చారు నాకు. వాస్తవంగా నాలాగే మా టీచర్స్ చాలా మంది దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఈరోజు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ రవిశేఖర్ సార్. అండ్ నిన్న గమనం గారు మాట్లాడారు, ఈ రోజు రవిశేఖర్ గారు మాట్లాడారు. రేపు ఆదివారం రోజు లైవ్ ఉండదండి. ఆదివారం ఐ వుడ్ బి బిజీ విత్ మై సెషన్స్ తో బిజీగా ఉంటాను కాబట్టి సోమవారం రోజు ఫణి పవన్ భువనగిరి, హూ ఇస్ ద CEO ఆఫ్ ఈ అభ్యాస్ అకాడమీ. సో ఈజ్ ఏ MID చేసిన మంచి ఎడ్యుకేషనిస్టు. పిల్లలకు మీకు IIT JEE కోచింగ్, మీరు అన్నట్లు 6th క్లాస్ నుంచి కోచింగ్ తను మెటీరియల్ సప్లై చేస్తుంటాడు స్కూల్స్ కి. తను పాయింట్ ఆఫ్ నుంచి ఎందుకు సప్లై చేస్తున్నది తను డిస్కస్ చేస్తాడు. అలాగే నేను అది రైటా కాదా ఎలా చేయాలనే విషయం మీద దానికి ఎలా డిస్కస్ చేస్తాము. మండే రోజు ఫణి పవన్ భువనగిరి గారు మోడరేటర్ గా ఉంటారు. థ్యాంక్ యూ రవిశేఖర్ గారు. వ్యూయర్స్ అందరికి కూడా
థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది వ్యూయర్స్. సో దీన్ని మీరు నచ్చితే రికార్డెడ్ వెర్షన్ కూడా ఉంటుంది కదా సార్? రికార్డెడ్ వెర్షన్ కూడా ఉంటుంది. నేను మళ్ళీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. లింక్ షేర్ చేస్తే ఆటోమేటిక్ లింక్ మీరు షేర్ చేయండి సార్, నేను షేర్ చేస్తాను. షేర్ చేయండి. నా వాల్ మీద ఉంటుందండి. వాళ్ళు కూడా షేర్, మిగతా వాళ్ళు కూడా మన వ్యూవర్స్ కూడా షేర్ చేస్తే ఎక్కువ మందికి మనం రీచ్ అవుతాం. అంటే ఈ టైంలో చూడలేకపోయిన వాళ్ళంతా కూడా చూడొచ్చు కదా? చూడలేకపోయిన వాళ్ళు కూడా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్. సీ యూ ఆన్ మండే. Thank you. See you on Monday. Okay. Nice.